ఏముందిడా? ఏం కావాలి సార్? 25,000 డబ్బు కావాలి, ఇస్తావా? డబ్బులు ఇక్కడ వంట చేయరు సార్. వంట చెయ్యరా? వంట చెయ్యరా? హలో, నేను సవేరా హోటల్ ఓడని మాట్లాడుతున్నాను. 4-5 రౌడీలు వచ్చి నా హోటల్ అద్దరాన్ని పగలగొట్టి హోటల్ అంతా చింద్రవందర చేసి సామానంతా పడిగిరాకుండా చేశారు. సార్ రండి, సార్ రండి, చూడండి ఏమైంది? చూడండి సార్. ఖుషిగా హోటల్లో నన్ను బెదిరించి తినడానికా? వీళ్ళందరూ కలిసి 20,000 రూపాయలు నష్టం చేశారు. అరే, ఒక చిన్న తప్పు చేసి నన్ను దగ్గర 20,000 రూపాయలు నష్టం చేస్తారా? మిమ్మల్ని ఫోటో చట్టం కింద సంవత్సరం జైల్లో నూకాలే. సార్ సార్ ఆగండి సార్. అరే జల్దీ తీసుకురా సార్. మీరు చెప్పిన 7 పేట్ల పరోటా, 7 చికెన్ బిర్యానీ, 7 మటన్ బిర్యానీ, 7 పాయ. పైసలు? అయ్యో పైసలు వద్దు సార్, వద్దు. ఎందుకు? మాకేదైనా ఆపద వస్తే వెంటనే వచ్చే వాళ్ళు పోలీసులే కదా సార్. ఇందాకేదో తెలియకుండా పొరపాటుగా మాట్లాడారో నన్ను క్షమించండి సార్. ఇక నుంచి మీరు నాకు ఫోన్ చేసే అవసరమే లేదు. రోజు 10 గంటల అన్ని ప్యాక్ చేసి నేనే పంపిస్తాను. అది కొట్టకండి, మేమందరం మీ ఇన్స్పెక్టర్ గారికి తెలుసు. అవును, వాళ్ళు మనోళ్ళేరా? నువ్వు ఒక పోలీసు వాడిని కొట్టలే, మొత్తం డిపార్ట్మెంట్ నే కొట్టినావు. ఎవడ్రా మీ డిపార్ట్మెంటు? నేను మీ జాతి వాడిని, పోలీస్ జాతి. సార్ మీరు? పృథ్వీ నారాయణ. కేవలం తిండి ఫ్రీగా పంపలేదని రౌడీలను పంపించి ఇంత నష్టం వచ్చేటట్టు చేశావు. నువ్వు పోలీసువా? తప్పు చేసిన వాళ్లను శిక్షించే నువ్వు తప్పుడు వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇంత గొడవ చేయించావు. నీలాంటి వాళ్ళు పోలీసులుగా ఉన్నప్పుడు రౌడీలు ఎందుకు పుట్టుకురారా? నీ వెనక డిపార్ట్మెంట్ వస్తుందా? నిన్ను చూసి డిపార్ట్మెంట్ సిగ్గుపడుతుంది, నీ మొహం చుమేస్తుంది. ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఒక ఆడపిల్లని కానిస్టేబుల్ మానభంగం చేశాడని పేపర్లో వస్తే అది చూసి ఇండియాలో ఉన్న పోలీసులందరినీ హీనంగా చూస్తున్నారు ప్రజలు. తప్పు చేసిన నీలాంటి వాడు ఒక్కడున్నా నాలాంటి వాళ్ళు 100 మంది తలదించుకోవాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా పోలీసులకు విగ్రహాలు పెట్టారా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టారు. ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ కి విగ్రహం పెట్టారు. నీలాంటి వాళ్లను చూసి ఆ విగ్రహం కూడా సిగ్గుతో తలదించుకుంటుందిరా. కర్తవ్యం నెరవేర్చాల్సిన పోలీసు తప్పు చేస్తే చనిపోయిన నిజాయితీ పరుడి ఆత్మ కూడా మిమ్మల్ని తలుచుకొని బాధపడుతుందిరా. నన్ను క్షమించండి సార్, మళ్ళీ ఇంకోసారి చేయను. నా భార్య మెడలో నగలు తాకట్టు పెట్టైనా ఆ 20,000 కడతా. గుడ్, డూ ఇట్ ఫాస్ట్. మిమ్మల్ని కలవడానికి విద్యా ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్స్ వచ్చారు సార్. లోపలికి రమ్మను. అలాగే సార్. మే ఐ కమిన్ సార్? ఎస్, కమ్ ఇన్. నా పేరు ప్రియదర్శిని. విద్యా కాలేజ్ లో BA సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఏంటమ్మా, స్టూడెంట్స్ అందరూ ప్రిన్సిపల్ ని లెక్చరర్స్ ని వదిలేసి పోలీసులు ఎత్తుకుంటూ వచ్చారు? ఏదైనా యూటీజింగ్ కంప్లైంటా? కాదు సార్. మరి సార్, మన రాష్ట్రంలో దొంగ సారాయి, కల్తీ మందులు, మత్తు పదార్థాల వ్యాపారం జోరుగా జరుగుతోంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు లంచాలు తీసుకోవటం మీరు వినే ఉంటారు. కానీ ఇప్పుడు కాలేజీల్లో కూడా వ్యాపారం స్టార్ట్ అయింది సార్. కాలేజీలో వ్యాపారం ఏంటమ్మా? పుస్తకాలు ఏమన్నా పైరసీ చేస్తున్నారా? పుస్తకాలు కాదు సార్, సెట్ చేసిన ప్రశ్నాపత్రాలు అమ్ముతున్నారు. వాట్? సార్, ఈ వ్యాపారం లక్షల మీద జరుగుతోందట. మా కాలేజ్ నుంచి ఈ క్వశ్చన్ పేపర్స్ లీక్ అవుతున్నాయి. ఎంతో మంది విద్యార్థులు డబ్బిచ్చుకుంటున్నారు. మా ఊర్లోనే ఇదంతా ఎవరు చేస్తున్నారు సార్. మై గాడ్. మీరు మా కాలేజ్లో ఎవరి పనిచేస్తున్నారో కనిపెడితే బాగా చదువుకునే స్టూడెంట్స్ అందరం మీ డిపార్ట్మెంట్ కి చేతులెత్తి సెల్యూట్ చేస్తాం సార్. మీరేం భయపడకండమ్మా. ఈ క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ గురించి ఒక నిప్పు లాంటి పోలీస్ ఆఫీసర్ని మీ ఊరు డిప్యూట్ చేసి ఇదంతా ఎవరు చేస్తున్నారో కనిపెడతాం.
థ్యాంక్ యూ సార్. ఇంతకీ మీ దేవుడు సర్వే జనా సుఖినో భవంతు. బాబు ఆ. ఉమ్. నేనా? నిన్నే. బాబు, మా ఊరి స్వామి ఉత్సవంలో పాల్గొని చక్కని పాటను పాడి పూజను సంపూర్తి చేశావు. ఇంతకీ నువ్వెవరు? మా ఊరికి ఎందుకు వచ్చావు? నా పేరు గోపాలకృష్ణ శాస్త్రి. అమెరికా నుంచి వచ్చాను. ఆహా, అక్కడ సంస్కృతం వేదం నేర్పిస్తున్నాను. సాంప్రదాయబద్ధంగా అధ్యయనం చేయాలని ఆశ. అందుకే ఈ అగ్రహారానికి వచ్చాను. మన అగ్రహారం అమెరికా దాకా వెళ్ళిందన్నమాట. వినడానికే ఎంతో సంతోషంగా ఉంది నాయన. ఈయన ఆనంద నిలయం ఆర్ట్స్ కాలేజీలో సంస్కృత ప్రొఫెసర్. శాస్త్రోక్తంగా నీకు అన్ని విషయాలు నేర్పిస్తారు. చాలా సంతోషం. పాఠం ప్రారంభించడానికి ముందు ఇక్కడ నేను ఉండడానికి ఓ మంచి ఇల్లు కావాలి. మన అగ్రహారంలో శివనారాయణ గారి ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగా ఉంది, మీరు అక్కడ ఉండవచ్చు. నా ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉంది, అదేం కుదరదు. స్వామి, నా గురించి మీకు ఏ భయమూ అక్కర్లేదు. మీ అమ్మాయి మీద మీకు నమ్మకం లేకపోతే నాకు ఆ ఇల్లే అక్కర్లేదు. నాన్న, ఓ మగాడిని చూడగానే వెంటనే మనసు పారేసుకునే ఆడదాన్ని కాదు నేను. అతని మన ఇంట్లోనే ఉండొచ్చు. అనవసరంగా అందరి ముందు అవమానించకండి. అయ్యా, ఆ ఇంటి యజమాని నేను. అద్దెకున్నా మీకు ఏ హక్కు లేదు. నిర్ణయం నాది. గోపాలకృష్ణ. ఎవడ్రా? నువ్వేగా. నేనే గోపాలకృష్ణ శాస్త్రి గారు అనండి. ఓకే ఓకే, గోపాలకృష్ణ శాస్త్రి గారు. ఆ. మీరు మా ఇంట్లో ఖాళీగా ఉన్న పోర్షన్ లో అద్దెకుంటున్నారు. మ్. అడ్వాన్స్ 1500, అద్దె 880 రూపాయలు. ఇది అడ్వాన్స్, ఇది అద్దె. అయ్యా, ఇదే నా గృహం. 1865లో మా తాతగారు ఈ ఇల్లు కట్టే ముందు నాకు. అయ్యా, 1865 నుండి 2002 వరకు వచ్చేసరికి నా వయసు అయిపోతుంది. ఇల్లు మాత్రం చూపించండి. అది వాళ్ళ పోర్షన్, ఇది మీ పోర్షన్. అయ్యా, పోర్షన్ వేరు వేరుగా ఉన్న బహు సౌందర్యంగా ఉంటుంది. బాత్రూమ్ లెటర్ అటాచ్డ్. అక్కడే వచ్చింది ప్రాబ్లము. ప్రాబ్లం ఎక్కడొచ్చినా పర్వాలేదు, బాత్రూమ్ లెటరిన్ దగ్గర మాత్రం రాకూడదు. పెద్ద ప్రాబ్లమే కాదు, చిన్నదే. ఎంత చిన్న ప్రాబ్లం అయినా తొందరగా చెప్పండి, నాకు తిప్పేస్తుంది. ఇప్పుడేనా? బేషుగ్గా వెళ్ళి రండి. భేషుగ్గా వెళ్లి రావటానికి నాది ఆ ప్రాబ్లం కాదు, టెన్షన్. రండి, బాత్రూమ్ చూద్దరు గాని. ఈ 2 పోర్షన్స్ కి ఒకే లెట్రిన్, ఒకే బాత్రూమ్. స్వామి, ఎన్ని గంటలకు వెళ్తారు లెటరిన్ కి? టైం చూసి వెళ్ళటానికి ఇదేమన్నా సినిమా హాలా? ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్తాం. కరెక్ట్. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది, దీనికి గడియ లేదు. మై గాడ్ స్వామి, అదేమిటయ్యా, లాట్రిన్ గురించి మాట్లాడుతుంటే తండ్రిని, బాత్రూమ్ గురించి మాట్లాడుతుంటే ఆయన కూతుర్ని చూస్తావేమిటయ్యా? లాట్రిన్ ప్రాబ్లం వస్తే మేమిద్దరం అడ్జస్ట్ అయిపోతాం గాని బాత్రూమ్ ప్రాబ్లం వస్తే హీరోయిన్ కష్టం. ప్రక్కనే బ్రహ్మాండంగా ఏరు ప్రవహిస్తోందయ్యా. ఇక్కడ మగవాళ్ళంతా అక్కడే స్నానం చేస్తారు, నువ్వు కూడా అక్కడే చెయ్యి. అయ్యో, ఏటిలో స్నానం వేషం పోతుంది. వేషం ఏమిటయ్యా? దోషం తల దోషం. నేను ఇక్కడే స్నానం చేస్తా. అవును, గడి లేని బాత్రూమ్ లో స్నానం ఎలా చేస్తారు? పాట పాడుతూ స్నానం చెయ్యి. అయినా డబ్బు ఇప్పుడేగా తీసుకున్నారు, గడియ ఏం చొచ్చుగా. నిన్నటిదాకా గడి ఉందయ్యా, ఈ రోజు నేనే పీకేశా. ఏ వాస్తు ప్రకారం ఈ ఇంటి బాత్రూమ్ కి గడియ ఉండకూడదు అని చెప్పారు. నేను గడియ పీకేశా, మీరు అద్దెకి వచ్చేశారు. సో ఇక నుంచి వాస్తు ప్రకారం బాత్రూమ్ కి నో గడియ. ఓ, పదండి, మీ పోర్షన్ చూపిస్తా. గది పెద్దదేగా. చూస్తారుగా. ఈ బిందె నా చేతుల్లోకి ఎప్పుడు వచ్చింది? వారెప్పుడొచ్చారో అప్పుడే వచ్చింది. అమ్మా, హెల్మెట్ రోయ్. నాన్న, కాఫీ. కాఫీ నాకిస్తూ అటువైపు చూస్తామే. పాప నాన్న, అతను ఇప్పుడే వచ్చాడు కదా, వంట గింట సరే, కనీసం కాఫీ అయినా తెలుసు, ఇలాంటి దయాగుణం అతని మీద నీకు వస్తుందని నాకు ముందే తెలుసు. అతను ఎవరో, ఏం చేస్తుంటాడో, ఎలాంటి వాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఇలాంటి విషయాలు తెలుసుకోకుండా దయ చూపించకూడదు, తెలిసిందా? అబ్బా, ఏం నాన్న, కాస్త కాఫీ ఇస్తానన్నాను అంతే, దానికి ఇంత పెద్ద లెక్చరా? నీది సదుద్దేశమేనమ్మా. అతను దురుద్దేశపడితే కొంపలు అంటుకుపోతాయి. నేను ఒక హార్ట్ పేషెంట్ని, నిన్ను ఒక ఐ చేతిలో పెట్టేదాకా బతకాలి, అది నా బాధ్యత కూడా. సరే నాన్న, కాఫీ కాదు, ఒక చుక్క మంచినీళ్ళు కూడా నేను అతనికి ఇవ్వను. చాలా ఆగు, కాస్త కాఫీ ఇస్తే తప్పు లేదు, ఇవ్వు. సరే నాన్న. ఆగు, ఆ కాఫీ నేనే ఇస్తాను, ఇలా ఇవ్వు. గోపాలకృష్ణ శాస్త్రి. ఎవడ్రాది? అయ్యా, గోపాలకృష్ణ శాస్త్రి గారు. అయ్యో, అది నేను పెట్టుకున్న పేరే కదా, కొంపలు అంటుకుంటాయి. హెల్మెట్ నువ్వు దాక్కో. గోపాలకృష్ణ శాస్త్రి,
ముసుగేసుకుని ఏం చేస్తున్నావయ్యా? జలుబు కదా, ఆవిరి పట్టుకుంటున్నా. పొయ్యికి ఏమీ లేదు, వేడి నీళ్ళు ఎలా పెట్టుకున్నావు? చంపు, ఇది ఆంధ్ర ఆవిరి కాదు, అమెరికా ఆవిరి. అమెరికానా? అవునండి, అమెరికాలో ఒక భస్మం ఉంది. అది నీళ్ళలో వేస్తే పొగలొచ్చి తలలో ఉన్న భారం తగ్గుతుంది. సరే, బయటకు వచ్చి కాఫీ తాగు. నేను బయటకొస్తే ఇరుక్కుంటా. ఎవరి దగ్గర? మీ దగ్గరే, డస్ట్ దగ్గర. నేను డస్ట్ దగ్గరకు రాకూడదు, డస్ట్ నా దగ్గరికి రాకూడదు, మీరు కూడా రాకూడదు. ఇన్ఫెక్షన్. నీకు డస్ట్ పట్టక్కర్లేదు గాని ముందు ఈ కాఫీ కప్పు పట్టవయ్యా. అలాగే. అబ్బబ్బబ్బబ్బబ్బ. భలే ఆవిరయ్యా. వామ్మో. హలో, గుడ్ ఈవినింగ్ సార్. నే పృథ్వీన్ సార్. చెప్పు పృథ్వీ. సార్, నేను ఈ అగ్రహారంలో సెటిల్ అయ్యాను. ఒక ఇల్లు అద్దెకు తీసుకుని దాంట్లో దిగాను కూడా. వెరీ గుడ్. ఆ అగ్రహారంలో ఒక మాంసాహారి ఎంటర్ అవటం చాలా కష్టం. అటువంటిది నువ్వు సెటిల్ అయ్యావంటే మనం సక్సెస్ అయినట్టే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. భగవంతుడా, ఓ మంచి పని కోసం ఈ జంజం వేసుకున్నాను. నన్ను శిక్షించకు, రక్షించు. అమ్మాయి, ఆ టేబుల్ మీద అరటి పళ్ళు ఉన్నాయి, ఇలా బట్రా. సరే నాన్న. అశేష చిత్రభాను ఇదిగో సంవత్సరం నాన్న. భరతవర్షే భరత నాన్న. దక్షిణ మేరో. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, నేను స్నానానికి వెళ్ళాలి. కాస్త సాంబ్రాణి ఇలా బట్రమ్మా. అమ్మో, నా విగ్గు. విగ్గు మీద నీళ్లు పడ్డాయంటే మన వేషం మీదే నీళ్లు పడతాయి. టవల్తో మూసేయ్. ఉన్నది ఒక్కటే బాత్రూమ్. ఆ అమ్మాయి స్నానం చేసిందో లేదో చూసి పూజ సంభరణి దాకా వచ్చిందంటే స్నానం అయినట్టే లెక్క. ఇప్పుడు మనం ధైర్యంగా వెళ్ళొచ్చు బాత్రూమ్ కి. నేను స్నానానికి వెళ్తాను నాన్న. సరే. ఈ గడి ఒకటి. ఉన్నది ఒకటే బాత్రూమ్, ఇన్ని రోజులు ప్రాబ్లం లేదు. ఈయన గారేం చేస్తున్నారు? ఈయన గారు ఇంకా నిద్ర లేవలేదు. ఏమైందమ్మా? ఏమైంది? అయ్యో, ఏమైందమ్మా? అయ్యో, ఈ బట్టలు ఏంటి? అయ్యో, ఏమైందమ్మా? ఎందుకు అరిచావు? ఏం లేదు, బాత్రూమ్కి వెళ్ళాను, కాల్ జారి బాత్రూమ్ లోనా? వాకిట్లో. అదేంటి ఆ బొగ్గ మీద నొరగేంటి? అది పక్కింటి పిన్ని గారు బట్టలు ఉత్తుతుంటే అది ఎగురొచ్చి పడింది, అంతే. పక్కింటి పిన్ని గారు బట్టలు ఉతుకుతూ ఉంటే అది వచ్చి నీ ముఖం మీద పడిందా? ఆహా, నాకు నమ్మకం లేదు. ఉండు. ఈశ్వరా, అయ్యో నాన్న. ఇంత వయసు వచ్చింది, ఆడది స్నానం చేస్తుంటే తొంగి చూస్తున్నావు, సిగ్గులేదు? జరగడం జరిగేది నా లుంగి ఏది? అమ్మో. ఏ నాన్న, వద్దంటే వినిపించుకో కదా. పక్కింటి పిన్ని గారు బేషుగ్గే బాగా ఉత్తుతున్నారా? ఉతుకుతున్నారు. నురగా పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. చూసా గోరించవయ్యా, ఆ తల మీద బకెట్ ఏమిటి? బకెట్ దోషం, బకెట్ దోషం. బకెట్ దోషం ఏంటో, పాము దోషం అంటూ పాము చుట్టుకు రాలేదు. పావులు అంటే తెగ భయం నాకు. ఈ థియేటర్ కూడా అడిగారిదే. చూడండి సార్, ఆ రాయుడు గారి బస్సులో జనాలు అలా ఎక్కుతుంటే ఈ బస్సులో ఎవరు ఎక్కుతారు సార్? అది రాయుడు గారంటే. బాబు, కాకినాడ ఎవరైనా వస్తారా? తొందర రండి, బస్సు వెళ్ళిపోద్ది మళ్ళీ. ఏంటండి, ఇన్ని గవర్నమెంట్ బ్యాంకులు ఉండగా ఒక వ్యక్తి ఫైనాన్స్ కంపెనీని నమ్మి ఇంతమంది డబ్బులు దాస్తున్నారా? గవర్నమెంట్ బ్యాంకుల్లో అయితే 9% వడ్డీ ఇస్తారు, కానీ మా అయ్యగారు 24% వడ్డీ ఇస్తారు. కాకపోతే 3 సంవత్సరాల తరువాతే ఆ డబ్బు మన చేతికి వస్తుంది. కావాలంటే మీరు డిపాజిట్ చేసుకోండి. మీరు దాచుకున్న డబ్బే ఏదో ఒక రోజు నేను ఇప్పించాల్సి వస్తుంది. ఎవరితను? ఊరికి కొత్త అనుకుంటా. అయ్యగారి సంగతి తెలియక ఏదో వాగుతున్నాడు. అయ్యా, ఈ నెల అద్దె. పాలు, పాలమ్మా, పాలు, పాలు.
కలెక్షన్ నువ్వు చూసుకో, పిల్లని నేను చూసుకుంటా. ఏం పాలున్నాయమ్మా నీ దగ్గర? ఎలాంటి పాలున్నాయి? ఆవు పాల, గేదె పాల, పాల, నకిలీ పాల, వయసు పాల, వలపాల, మురిపాల, వగపాల, సెగపాల? ఆ? రాయడం తింటున్నాను కదా, షట్టర్ మూసేస్తావా? నేను ముయ్యకపోతే వాడు అమ్మాయి లోపల పడేసి వాడే మూసేస్తాడే నా హోటల్. నువ్వు వెళ్ళవయ్యా బాబు. తినేటప్పుడు సగం తిండి మీద నుంచి లెగవకూడదని మా అమ్మ చెప్పింది. 2 పరాటాలు పట్టరా. వాడు రాయుడు గారి తొత్తు, వాడితో పెట్టుకుంటే మనం అయిపోతావు చిత్తు. వెళ్ళవయ్యా బాబు. అమ్మ చెప్పింది సగం తిండి మీద నుంచి లెగవకూడదని. 2 పరాటాలు పట్టరా. కోదుగురు పోలీస్ స్టేషన్ లో రేపా? ఏ డిపార్ట్మెంట్ ఇలా తయారైపోయింది? మన డిపార్ట్మెంట్ కొంతమంది వాళ్ళు డౌన్ అయిపోతుందా? ఈ రోజు పోలీస్ స్టేషన్ కు సెలవు. ఆఖరికి పోలీస్ స్టేషన్ కూడా మూసేశారు. నువ్వు వెళ్ళు బాబు, నేను షట్టర్ మూసుకుంటాను. అమ్మ చెప్పింది సగం తిండి మీద నుంచి లెగవకూడదని. 2 పరాటాలు పట్టరా. మా అమ్మ కూడా చెప్పింది ఇలాంటి టైంలో షట్టర్లు మూసేయమని. నువ్వు వెళ్ళు బాబు. మీ అమ్మ తప్పు చెప్పింది. ఆకలితో అన్నం తినేవాడిని సగం తిండి మీద నుంచి లేపకూడదని మా అమ్మ చెప్పిందని మీ అమ్మకి చెప్పు. 2 పరాటాలు పట్టరా. ఓకే ఓకే. కాపాడండి సార్, ఆ రౌడీ విధవ బారి నుంచి నన్ను కాపాడండి సార్, ప్లీజ్ సార్. మా అమ్మ చెప్పింది సగం తిండి మీద నుంచి లెగవకూడదని. మీరు తప్ప నన్ను కాపాడడానికి ఎవరూ లేరు ఇక్కడ. ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ సార్. మా అమ్మ చెప్పింది సగం తిండి మీద నుంచి లెగవకూడదని. ఆపదలో ఉన్న ఆడపిల్లని కాపాడమని మీ అమ్మ చెప్తారు. ఏంటే వాగుతున్నావు? ఈ పౌరుషం వాడి మీద చూపించు. నీ వెనక పడ్డ వాడిని అక్కడ చెప్పు తీసుకొట్టుంటే నువ్వు నా కాళ్ళ మీద పడి ఏడ్చే గట్టి పట్టేది కాదు. ఈ రోజు నేను కాపాడుతాను, రేపెవరు కాపాడుతారు? ఆడదంటే ఆదిశక్తి అని కూడా చెప్పిందే మా అమ్మ. నీ శక్తి అంటో నీకు తెలియదు. ఈ కోపం వాడి మీద చూపించు. 2 పరాటా. అదే రండి. అదే అయ్యా, ఇంతకాలం చీకట్లో ఉన్న మా ఊరికి మీ రాకతో వెలుగొచ్చింది అయ్యా. వెలుగు కాదు, ఇక చూడు. ఈ వేడి దెబ్బకు వడ దెబ్బ తగిలి ఇలాంటి వెదవలంతా మాడి మసైపోతారు. నన్ను రమ్మంటారేంటి? తప్పు చేసింది అతను కదా, అతను తీసుకోండి. నువ్వు వెళ్ళి ఆయన అరెస్ట్ చేయరా. నేనా? నువ్వు పద. సార్ కూర్చోవచ్చు. అసలు పోలీసులు అంటే నువ్వేమనుకుంటున్నావురా? అడుగు పెట్టు, నెత్తికి టోపి, చేతికి కల ఎందుకు ఇచ్చినట్టు? తెలియదండి. నీలాంటి వాళ్ళ మోకాళ్ళు మోచేతులు విర్రగొట్టాలి. అంటే కొడతారా? ముందు కొచ్చనింగు, తర్వాత కోటింగు. మందే ఊరమ్మా. పుట్టింది ఈ ఊరే అమ్మా, పెరిగింది మాత్రం హైదరాబాదు. పట్నంలో ఎక్కిన పగరు పల్లెకొచ్చి దించుకున్నావా? మీ అయిపోయారేంటి? నాన్న పేరు అనవసరం. చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరే పెరిగాను. నా చిన్నతనంలోనే అమ్మకి నాన్నతో గొడవ వచ్చి నన్ను తీసుకుని వచ్చేసింది. గొడవ ఎందుకు వచ్చింది? అమ్మ నాతో చెప్పలేదు. సరే, మీ అమ్మ పేరేం పేరు? లక్ష్మి. నీ పేరేం పేర్రా? పృథ్వీ. పృథ్వీ నారాయణ. ఏం చేస్తుంటావు? ఇన్స్పెక్టర్. ఫుడ్ ఇన్స్పెక్టరా? హెల్త్ ఇన్స్పెక్టరా? చెకింగ్ ఇన్స్పెక్టరా? ఏ ఇన్స్పెక్టర్? ఈ స్టేషన్ కి ఇన్స్పెక్టర్ని. ఈ పృథ్వీ అంటే డిపార్ట్మెంట్ కి టెర్రర్ అని విన్నాం సార్. తప్పు చేస్తే పోలీసులు కూడా వదలని తెలిసింది సార్. సార్, నాది సింగిల్ ఫ్యామిలీ, సింగిల్ శాలరీ, సింగిల్ ఉద్యోగం సార్. నన్ను క్షమించండి సార్. సార్,
నాకు సింగిల్ వైపు డబల్ అత్తలు సార్, సింగిల్ బ్రదర్లు డబల్ భర్తలు సార్, సింగిల్ శాలరీ డబల్ ఖర్చు సార్. నన్ను క్షమించాలి సార్. ముందాడిని లోపల దోసేయండి. సార్ కావాలంటే మీరు లాగి వాళ్ళు ఎప్పగా కొట్టండి సార్, కానీ వీడిని మాత్రం లోపలేమని అడగండి సార్. సార్ మీరు కొట్టినా తిట్టినా కలికల ఉంటుంది, కానీ వీడు మాత్రం రాక్షసుడు సార్. ఏం చేస్తాడు? వీడు రాక్షసుడైతే నేను రక్షకుణ్ణి. చల్ బే అందర్. సార్ వీడు ఆ రాయుడు గారి మంచి సార్, ఆ రాయుడు గారు వీడి కోసం ఏమైనా చేసేస్తాడు సార్. అవును సార్, మీకు అసలు ఆ రాయుడు సంగతి తెలియదు. ఎవడ్రా రాయుడు? ఏంట్రా రాయుడు గొప్పతనం? మీలాంటి చేతకాని దద్దమ్మలకు రాయుడు ఈ పృథ్వీ కాదు. రాయుడు గురించి నాకు తెలియటం కాదు, నా సంగతే రాయుడికి తెలియదు. చూపిస్తా. ఈ పృథ్వీ తడాక ఏంటో రాయుడికే కాదు, ఈ ఊరు కూడా తెలిసేలా చేస్తా. అయ్యో బాబోయ్, రాయుడు గారు వచ్చేస్తారు. రాయుడు గారు కాదురా, ఆయన బామ్మర్ది నరేంద్ర గారు. హలో పోలీస్. ఎరా బాగున్నావా? బాగున్నా సార్. ఈయనెవరు? కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టరా? మరి మఫ్టీలో ఉన్నావండి ఆయన. రాయుడు వస్తాడనుకుంటే వారి చేతికర్ర వచ్చిందా? ఆ చేతికర్ర రాక పాన్ షాప్ ఓపెనింగ్ కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెలికాప్టర్ వేసుకుని వస్తాడా? ఈ బోరిగాడిని నడిపించడానికి రాయుడు గారు రావక్కర్లేదు, ఆయన చేతి కర్ర చాలు. మఫ్టీ, రాయుడు గారు ఆయన జీవితంలో ఇంతవరకు పోలీస్ స్టేషన్ ముఖం చూడలేదు. అంతగా అవసరమైతే పోలీస్ స్టేషనే ఆయన దగ్గరికి వస్తుంది. అది లెక్క. వెంటనే ఇడిచిపెట్టు, లేకపోతే లచ్చల మీద పందాలు కట్టి ఆడుకుంటున్న కోడి పందాల్ని ఇడిచిపెట్టి నీ అంతు చుట్టానికి ఇక్కడికి వస్తాడు రాయుడు గారు. గుండ్రంగా ఉండదు రే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ పంపించేస్తాడు. కోడి పందాలు ఎక్కడ జరుగుతున్నాయి?
చెప్పండి. ఏం చెప్పమంటావు? కోడి పందేలాడుతున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. అవి కోళ్ళని ఎవరు చెప్పారు నీకు? అంటే పావురాళ్ళు, శాంతికపోతాలు. పావురాళ్ళ? నమ్మకం లేదా? ఒరే ఏమిట్రా అవి? ఈ జనమంతా రేపు కోర్టులో ఇవి కోళ్లు కావు పావురాలే అని చెబుతారు. అప్పుడేమంటావు? ఇదే జనం ఏదో ఒక రోజున ఇవి పావురాళ్ళు కాదు కోళ్ళు అని చెబుతారు. చెప్పిస్తాను. టైం అవుతుంది, తొందరగా రా. వస్తున్నా నాన్న. ఆ మనిషి గెటప్ కి అతను పాడే పాటకి ఏమైనా సంబంధం ఉందా? గోపాలకృష్ణ శాస్త్రి. రాగమే నీవని ప్రాణమే నీవని రాగమే ప్రాణమని ఇలా ప్రదక్షిణం చేసుకుంటూ చెప్పాలా? సెలవివ్వండి. మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు వీధి గుమ్మం తాళం వేసుకుని వెళ్తాం. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ఇక మీదట ఆ తాళం నువ్వే వేయాలి. మీరిద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నట్టు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు, తెలుసా? మీరు వయోజన విద్యార్థి? నా బొంద, ఇది స్టూడెంట్, నేను ప్రొఫెసర్ని. పద. నిన్న కుట్టిసినది నేడు కుట్టిసినది రేపు కుట్టిస్తదేమో గండు చీమ. బావగారు, మా వాడి కోసం 6 లక్షలు ఖర్చు పెట్టానండి. అదంతా మీ మీద వేయడానికి కాదు. 2 లక్షలు 3 లక్షలు రెడీ చేయండి. కట్నమా? మనిద్దరి మధ్య? మా వాడికి మీరు ఇచ్చేది వాడికే తప్ప నాకు కాదు కదండి బావగారు. మీ అమ్మాయి తినేది ఆమె కోసమే తప్ప మీ కోసం కాదు కదా. ఇది అంతే. నాన్న, నా చదువు పూర్తి కావటానికి ఇంకా సంవత్సరం ఉంది. అప్పుడే నా పెళ్లికి ఎందుకు తొందరపడతావు? తొందర ఏమి లేదమ్మా. నా మేనగోడల కోసం సంవత్సరం కాదు 3 సంవత్సరాలైనా నిరీక్షిస్తాను. కానీ మీరు మాత్రం బావగారు తొందరగా నాకు సమాధానం తెలియండి. వస్తాను మరి. $3 లక్షల దేవాలయం దగ్గర ఎదురు చూస్తున్నారు. క్వశ్చన్ పేపర్స్ రెడీ కదా? నా చేతిలో రెడీగా ఉన్నాయి. నువ్వు తొందరగా పోవే. ఒరేయ్, క్వశ్చన్ పేపర్లు వచ్చేస్తున్నాయి. క్వశ్చన్ పేపర్లు ఏవి? డబ్బులు తెచ్చారా? ఇందులో 3 లక్షలు ఉన్నాయి. ఇవిగో క్వశ్చన్ పేపర్స్. ఎవరో వస్తున్నారు. ఫార్వర్డ్. నా కూతుర్ని తన కోడల్ని చేసుకోవడానికి నా సొంత బావమరిదే కట్నం అడిగాడు. ఇంకా బయట వాళ్ళు ఎక్కువే అడుగుతారు. నేను ఒక హార్ట్ పేషెంట్ని. నేను చావడానికి ముందే నా కూతురి భవిష్యత్తు బాగుపడాలని కోరుకున్నాను. అందుకే ఈ పని చేశాను. ఇది నేను చేసిన మొదటి తప్పు బాబు. చెడ్డవాడు ఎన్నిసార్లు తప్పు చేసినా చివరికి మాత్రమే దొరుకుతాడు. మంచివాడు మొదటిసారే దొరికిపోతాడు. ఎందుకో తెలుసా? మంచివాడు ఎప్పుడు చెడ్డవాడు కాకూడదని ఆ భగవంతుడే ఈ పని చేశాడు. మొదటిసారి చేశాను, దొరికిపోయాను బాబు, దొరికిపోయాను. ఇక నేను తప్పే చెయ్యను. శాస్త్రి గారు, శాస్త్రి గారు, శాస్త్రి గారు.
మనిషి చేసిన తప్పుకి ఈ శవాన్ని కూడా అగ్రహారంలోకి అనుమతించం. ఏంటి మీరు అనుమతించేది? ఈ ఊర్లో తప్పు చేయని మనిషి అంటూ ఎవరైనా ఉంటే ఈ శవాన్ని అగ్రహారంలోకి రాకుండా ఆపచ్చు. జీవితంలో ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేసే ఉంటాడు. నేను తప్పు చేశాను. ఇంతకాలం నేను ఒక పవిత్రమైన బ్రాహ్మణుడని మీ అందరికీ అబద్ధం చెప్పాను. ఒక పోలీస్ ఆఫీసర్ అయిన నేను ప్రశ్నపత్రాలు ఎవరు అమ్ముతున్నారో తెలుసుకోవడానికి ఇలా నటించాను. అతను చేసిన తప్పుకు క్షమాపణ కూడా అడగలేదు, ప్రాణాలే విడిచాడు. అతను మంచివాడా? ఆయన శవాన్ని అగ్రహారంలోకి రానివని మీరు మంచివాళ్ళ? చెప్పండి. వద్దు, ఆయన శవాన్ని అగ్రహారంలోకి రానివక్కర్లేదు. బాధపడు. నువ్విచ్చిన కంప్లైంట్ మీ నాన్నగారి ప్రాణం తీసిన నీ బతుక్కో దారి దొరికింది. మన జీవితాలకు ఒక ప్రారంభమైంది. కంగ్రాచులేషన్స్ పృథ్వీ. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ సంబంధించిన వాళ్ళని పట్టుకుని చనిపోయిన లెక్చరర్ కూతురికి జీవితాన్ని ఇచ్చి మన డిపార్ట్మెంట్ గౌరవాన్ని కాపాడావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ పృథ్వీ. ఇది చూడు. ఏంటి సార్ ఇది? మన డిపార్ట్మెంట్ లో పనిచేసి చనిపోయిన ఇన్స్పెక్టర్ మహేంద్ర భార్య ఇచ్చిన కంప్లైంట్ ఇది. ఈ ఇన్స్పెక్టర్ తణుకు పక్కన ఉన్న చెరుకూరు పోలీస్ స్టేషన్ లో పనిచేశాడు. చెరుకూరు. 3 ఏళ్ల క్రితం అతను చెక్ పోస్ట్ లో బస్ చెక్ చేస్తూ ఉండగా యాక్సిడెంట్ లో అతను చనిపోయాడు. కోర్టులో డ్రైవర్ కి లో బీపీ మైకంలో పొరపాటున అతని మీద ఎక్కించాడని నిరూపించి ఆ డ్రైవర్ కి శిక్ష కూడా వేశారు. కానీ తన భర్త యాక్సిడెంట్ లో చనిపోలేదు, హత్య చేయించారని కంప్లైంట్ చేసింది ఆయన భార్య. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆ ఖాళీ నువ్వే భర్తీ చేయాలి. పృథ్వీ. ఎస్ సార్. ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి పేర్లాల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నానని అనుకుంటున్నాడు. అతని పేరు రాయుడు. అలాంటి వాళ్లకు నువ్వు మాత్రమే బుద్ధి చెప్తావని నాకు గట్టి నమ్మకం. అందుకే నిన్ను అక్కడికి పోస్టింగ్ చేస్తున్నాను. ఎస్ సార్. నేను పుట్టింది ఆ ఊరే సార్. ఏంటమ్మా మన ఊరు పేరు చెప్పగానే అలా కంగారు పడ్డావు? అది కాదురా, వేరే ఎవరినైనా పంపించొచ్చుగా అక్కడికి. డిపార్ట్మెంట్ లో బోల్డంత మంది ఉంటే నిన్నొక్కడనే వెయ్యాలి ఆ పాడూరికి. ఇంతకు ముందు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ని మర్డర్ చేశారని భయపడుతున్నావా? చచ్చే, పులి బోన్లోకి పంపితే ఆ పులిని చంపి భుజాన్ని వేసుకొచ్చేవాడ్రా నా బిడ్డ. అక్కడ కొంతమంది మొహం చూడడం నాకు ఇష్టం లేదయ్యా. నా మనసు పాడవుతుంది. 10 ఏళ్ళు ఎక్కువ బతికేదాన్ని 10 సంవత్సరాల ముందే పోతాను. అది నీకు ఇష్టమైతే చెప్పు, వస్తాను. అలా అనొద్దమ్మా. 100 ఏళ్ళు బతకాలి. నువ్వు ఇక్కడే ఉండు. వారం వారం వచ్చి నేనే చూసి వెళ్తుంటాను. ఆశీర్వదించు. కండక్టర్ గారు, ఈ ఊర్లో ప్రైవేట్ బస్సులన్నీ ఫుల్ గాను, గవర్నమెంట్ బస్సులన్నీ ఖాళీగాను ఉన్నాయి. 2 వెళ్లేది ఒకే రూట్ కదా? ఇక్కడ అంతే సార్. రాయుడు గారి బస్సులన్నీ ఫుల్ అయ్యి అక్కడ ఖాళీ లేకపోతే ఈ బస్సులు ఎక్కేది. కాదని ఎక్కితే కొడతారు, డబ్బులు లాక్కుంటారు, నగలు దోచుకుంటారు. కాదని ఎక్కే ధైర్యం ఎవ్వరికీ లేదు సార్. ఏ? అవును, మీరు ఈ ఊరు కొత్త అనుకుంటా? అవును. ఒక్క ప్రైవేట్ బస్సులకు మాత్రమే కాదు, ఈ ఊరు మొత్తానికి ఓనర్ ఆయన. ఏ వ్యాపారం చేసినా ఆయనే చేయాలి. ఆయన్ని కాదని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇదిగో అటు చూడండి, రాయుడు గారి కళ్యాణ మండపం. ఏమిటమ్మా ఇది? నువ్వు ఇలా పబ్లిక్ గా మార్కెట్ కు వచ్చి ఈ జల పుష్పాలు కొనుక్కెళ్ళచ్చా? ఏం చేస్తాను, నాకు బతుకునిచ్చిన నా మొగుడు నాన్ వెజిటేరియన్, ఆయన్ని నమ్ముకుని నేను వెజిటేరియన్. మరి ఈ పుష్పాలు? వంట చేసేది నేను, తినేది ఆయన. భర్త కోసం బజారుకు వచ్చి చేపలు కొనడం వరకు అయితే పర్వాలేదు, వంట కూడానా? తప్పు తప్పు. ఆయన బిడ్డ నా కడుపులో మొయ్యబోతున్న దాన్ని ఆయన కోసం వండితే తప్పే ఉంది. ఊర్ని వణికించే పోలీస్ ఆఫీసర్ అని పెద్ద పేరు, కానీ భార్య భయపెట్టగానే ఒణుకు. ఇదేనా మీ ధైర్యం? హలో, 100 మంది మగాళ్ళ అరచిన డోంట్ కేర్, నో ఫియర్. కానీ ఒక ఆడది అరిస్తే మాత్రం కొంచెం భయం. అందులోకి నా భార్య అరుపంటే మరే భయం. ఈ ఊరికి రాగానే ఇదే మీరు చెప్తున్న మొదటి రీలు. ఏంటి, ఇంట్లో కూడా మీకు పోలీస్ బుద్ధే? ఏంటి వాసన చూస్తున్నారు? చేపల వాసన. అవును, చేపల గురించి నీకేం తెలుసనమ్మా? చేపలు తెచ్చావు? సొరచేప, పులస, కొరమీను, బొమ్మిడాయ, వాలగ, మట్టగుడిస, బురద మట్ట, వంజరం, ఏటి చేప, నీటి చేప, గుంట చేప, బావి చేప, చెరువు చేప, సముద్రపు చేప, రొయ్య,
లక్కీ. చాలా ఇంకా కావాలా? అబ్బో చాలా పేర్లు చెప్పారే మీరు. ఇంతకీ ఈ రోజు ఏ చేప వండారమ్మా మీరు? నా మొరటు మొగుడు కోసం ముళ్ళు లేని వంజరం వండా. అయ్యా నా కూతురు పెళ్లి చేశానయ్యా. అల్లుడికి ఉద్యోగం లేదు. బాబుగారు మీ బ్యాండీ షాపులో ఒక్క షాపు నాకిస్తే నేనే కాదయ్యా నా కుటుంబం మొత్తం మిమ్మల్ని దేవుళ్ళగా పూజ చేసుకుంటా. నువ్వు చేసే ఉద్యోగానికి సైకిల్ రిక్షను ఆటో అడిగితే పర్లా, ఏకంగా విమానమే అడుగుతున్నావే. ఇక్కడ మేమే కంపెనీ కారులో తిరుగుతున్నాం. ఓ పని చేయరా, ముషారఫ్ దగ్గరికి వెళ్ళి పాకిస్తాన్ రాసిమను కింద బాంబు పెడతా, దరిద్రం వదిలిపోద్ది. ఎలా అయ్యా సత్యప్రమాణంగా మాకేం తెలియదయ్యా, మేము తప్పు చేయలేదయ్యా. ఇదంతా కొత్తగా వచ్చి రెస్పెక్ట్ చేసేయాలయ్యా. ఆయన మాట్లాడలేదు, ఆయన సైలెంట్ గా ఉంటే డేంజర్. మీరే క్షమించాలి, ఒక్క మాట చెప్తే వెళ్ళిపోతావయ్యా. ఒరే మనమేనయ్యాం, క్షమించమని అడగడానికి ఒక్కొక్కరమే వచ్చాం. మన ఇన్స్పెక్టర్ గారు ఏకంగా ఫ్యామిలీతోనే వచ్చేసారు. చేతులు ఇప్పుడు మాకు వచ్చు. మమ్మల్ని ఆశీర్వదించండి. ఊరి ముందు హై పిచ్ లో డైలాగులు చెప్పి ఇక్కడ లో పిచ్ లో కాలు పొక్కుతున్నాడు. మీ కోడలు ప్రియదర్శిని. ఈ ఊరికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడనుకున్నాను, కానీ నా ఇంటికి నా కొడుకుగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నీకు పిల్లని చూసి పెళ్లి చేయవలసిన తండ్రి నేను. నువ్వే పెళ్లి చేసుకుని వచ్చి ఈమె నీ కోడలని పరిచయం చేస్తున్నావు. అలాంటి పరిస్థితి తెచ్చుకున్న పాపిని నాయన నేను, పాపిని. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులా. మనం ఈ ఇంట్లోనే కాదు ఈ ఏరియాలోనే ఉండకూడదు. ఎలా ఉంది నా భార్య లక్ష్మి? మా అమ్మ క్షేమంగానే ఉంది. మీ పిన్ని, మీ చెల్లెలు గాయత్రి, పృథ్వీ నా కొడుకు, ప్రియదర్శిని నా కోడలు. వాళ్ళు నరేంద్ర నా బావమరిది, వీడు రాజా అతని కొడుకు. అదేంటి బావా, వాడు నా కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తావేంటి? నీ కాబోయే అల్లుడని ఈ ఆస్తి మొత్తానికి సోల్ అండ్ హోల్ ప్రొపరేటర్ అని చెప్పొచ్చుగా. కొంచెం ఎక్కువ మాట్లాడతాడు, నువ్వేమీ అనుకోకు. మీ మామయ్య ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి కరెంట్ గారెలు మర్చిపోయింటాడు. నువ్వేం టెన్షన్ పడిపోకరు. నమస్కారం. వస్తామండి. ఆగు బాబు ఆగు. నువ్వు 2 ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు నిన్నీ భుజాల మీద ఎత్తుకుని పెంచాను. రాకొచ్చావు. కాఫీ తాగు బాబు. వద్దు పెద్దాయన, నీ ఇంటికి పిలువు, వచ్చి కడుపు నిండా భోంచేసి వెళతా. ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. పృథ్వీ, మీ కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వదించమని ఎందుకు అడిగానో తెలుసా? మా అమ్మ పెంపకాన్ని ఈ అమ్మ తప్పు పట్టకూడదని. పృథ్వీ, అప్పుడప్పుడు వస్తూ ఉండు. మీ కొడుగ్గా వస్తాను, కానీ ఒక పోలీస్ ఆఫీసర్గా వచ్చేలా మాత్రం చేయకండి. ముత్తయ్య. అయ్యా. ఇందాక నువ్వు బ్రాందీ షాప్ అడిగావు కదూ? అవునయ్యా. తీసుకోపో. నా కొడుకు రాకముందు అడిగావు కాబట్టి ఒక్క షాప్ ఇచ్చాను. అదే వచ్చిన తర్వాత అడిగుంటే 10 షాపులు ఇచ్చేవాడిని. ఏం జరిగింది? సార్, నేను ఈ ఊరికి కొత్త సార్. నేను కాకినాడ నుంచి నా కూతుర్ని చూడటానికి వచ్చాను. ఈ ఊరు నుంచి కాకినాడకి వెళ్ళాలని గవర్నమెంట్ బస్సు ఎక్కితే దించి కొట్టారు సార్. ఎందుకు కొట్టారని అడిగితే నువ్వు రాయుడు గారి బస్సే ఎక్కాలన్నారు సార్. గవర్నమెంట్ బస్ ఎక్కే ధైర్యం లేదు, ఒక వయసు మళ్ళిన వాడిని కొడితే అడిగే దమ్ము లేదు. నేనున్నా ఎక్కండే. అయ్యో సార్, దారిలో బస్సు మక్కలు వరకు కొడతారు. మాకు రాయుడు గారి బస్సు వస్తుంది, దాంట్లోనే వెళ్తాం. నేను ఈ ఏరియాలో ఉన్నంత వరకు వాళ్ళ గోరు కూడా మిమ్మల్ని తాకితే నా ఈ 2 చేతులు నరుక్కుంటాను. మీరెక్కండి. అన్యాయాలు అక్రమాలు అరికట్టడానికి దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు. ఆయనే ఈయన. అందరూ ఇంటి కోసం పుడతారు,
ఎవరో ఒకరు దేశం కోసం పుడతారు, అలాగే ఈయన మన కోసం పుట్టాడు. రే మీరందరూ మగ పుట్టకు పుడితే రండిరా, ఎక్కండిరా బస్సు ఎక్కండి. ఏయ్ ఏంటిలా చూస్తున్నావు? రా. సభాష్. సార్ జనానికి ధైర్యం వచ్చింది సార్, అందరూ గవర్నమెంట్ బస్సులోనే వెళ్తున్నారు సార్. ఏయ్! ఈ తల తెగి కింద పడిన నా మొండె 3 నిమిషాలు పోరాడుతుంది. ఆ 3 నిమిషాల్లో 300 మందిని కొట్టి చంపే దమ్ము ఈ గుండెకుంది. రండ్రా. పృథ్వీ అన్యాయం అయిపోయింది బాబా, అన్యాయం అయిపోయింది. మన బస్సు డ్రైవర్లని, కండక్టర్లని, క్లీనర్లని, మొత్తం స్టాఫ్ అందరిని అరెస్ట్ చేశాడు. ఏమిట్రా నువ్వు చెప్పేది? అంతటితో ఆగాడా? 4 బస్సులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టాడు. ఎవరనుకున్నారు? నీ ఫస్ట్ క్యాండిడేట్ సన్ను, ఇన్స్పెక్టర్ పృథ్వీ. ఇతనికే సంబంధం ఉందని మన బస్సుల్ని సీజ్ చేశాడు. జనం గవర్నమెంట్ బస్సులు ఎక్కకుండా మన బస్సులు ఎక్కుతున్నారని వాడి కడుపుమంట. ఏ బస్సులు ఎక్కాలో ఏ బస్సులు ఎక్కకూడదో వాళ్ళ ఇష్టం. ఇతనికి ఎందుకు? ఇది కాదు కారణం. అంటే బావగారు అది ఇప్పుడు అదే నువ్వేదో దాస్తున్నావు. అబ్బాయి దాయడానికి వెళ్ళలేదండి. ఇప్పుడు గవర్నమెంట్ బస్సు, బస్సు ప్రైవేటు, ప్రైవేటు గవర్నమెంట్, బస్సు ప్రైవేటు. అసలు ఏం జరిగిందో నిజం చెప్పు. ఏం లేదు బావగారు, మంద ప్రైవేట్ బస్సు, అవతల ఆర్టీసీ బస్సు. మన కలెక్షన్లు ఫుల్ గా ఉండాలని నా చెంచాగాళ్ళు పెట్టి ఆర్టీసీ బస్సులో ఎక్కే జనాన్ని బెదరగొట్టించి మన బస్సుల్ని ఓవర్లోడ్ చేస్తున్నా. దాంతో మన కలెక్షన్ ఫుల్, ఆర్టీసీకి నిల్లు. ఏదైనా చేసే ముందు నాకు చెప్పి చేయమని 1,00,000 సార్లు చెప్పాను. తప్పు చేసే ముందు ఎలా తప్పించుకోవాలో ముందు తెలుసుకోవాలి. వాడా డ్రైవర్లని, కండక్టర్లని ఎందుకు అరెస్ట్ చేశాడో తెలుసా? ఎందుకంటే నన్ను పోలీస్ స్టేషన్ కి రప్పించడానికి, వాడి ముందు చేతులు కట్టుకుని నిలబెట్టడానికి. ఎట్టి పరిస్థితిలోనూ ఈ రాయుడు పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టాడు. ఇంకొద్దిసేపట్లో మీ అయ్యగారు ఇక్కడికి వస్తారు. ఆయనకి ఇవ్వాల్సిన డోసు ఆయనకి ఇచ్చేసి మిమ్మల్ని పంపించేస్తా. ఏం కంగారు పడకండి. సార్ మనం సీజ్ చేసిన రాయుడు గారి బస్సులన్నీ బయట తగిలిపడిపోతున్నాయి సార్. అయ్యో అయ్యో, ఆ రాయుడు గారికి గిట్టిన వాళ్ళు ఎవరు పని చేసి ఉంటారు? ఈ ఊర్లో రాయుడు గారు గిట్టని వాళ్ళు ఎవరున్నారు? మరి ఎవరు తగలబెట్టుంటారు? రాయుడే తగలబెట్టించాడు. ఎస్. పృథ్వీ,
వాట్ ఆల్ దిస్ న్యూసెన్స్? ఆ రాయుడు తన బస్సుల్ని తనే తగలబెట్టించాడు. ఐ నో, యు నో ఇట్, బట్ వెర్ ఇస్ ద ప్రూఫ్? అవి తగలబడింది మన ప్లేస్ లో, మన ఆధీనంలో. నా బస్సులు పోలీసులే తగలబెట్టారని రాయుడు గారు కంప్లైంట్ ఇచ్చాడు. నా బస్సులు నాకు ఇవ్వండి, లేకపోతే ఆ సీఐని పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోమనండి. 24 hours లో తనకు సమాధానం చెప్పాలంటున్నాడు రాయుడు గారు. నువ్వు బస్సులే ఇస్తావో స్టేషన్ నుంచి వెళ్ళిపోతావో నీ ఇష్టం. వాళ్ళు వదలండి. ఏం బిడ్డా, బాగున్నావా? నేను రాయుడు, నరసింగరాయుడు. ఏమిటి, బస్సులు తగలబడ్డాయని బాధపడుతున్నావా? వద్దు, నువ్వు బాధపడ్డా నాకు ఇష్టం ఉండదు. నువ్వు నా కన్నబిడ్డవు కదా. చూడు నాయనా, నేను కోట్లు సంపాదించా, కానీ ఇంతవరకు నీ భాగం నీకు పంచివ్వలేదు కదూ. అందుకే అరగంట క్రితమే ఆ బస్సుల్ని నీ పేరున రాశాను. నీ తండ్రి నీకిచ్చిన ఆస్తిని తీసుకోవడం ఇష్టం లేక నీ బస్సుల్ని నువ్వే తగలబెట్టుకున్నావని ఇప్పుడే ఎస్పీ గారికి ఫ్యాక్స్ చేశాను. కన్న తండ్రిని స్టేషన్కి రప్పించాలని నువ్వు చూశావు, కన్న బిడ్డను స్టేషన్ నుంచి పీకేయకుండా నేను కాపాడే. ఎలా ఉంది బిడ్డ నీ బాబు కొట్టిన దెబ్బ? రాయుడు, ఏదో ఒక రోజున నా చేతులతో నీ చేతులకు బేడీలు వేసి నా స్టేషన్ సెల్లో గనుక నిన్ను తొయ్యకపోతే నేను ఆ అమ్మ కొడుకునే కాను. సార్, ఈ ఊర్లో రాయుడు గారే 26 సంవత్సరాల నుంచి ఈ వేలంపాట పాడుతున్నారు సార్. ఆయన కాదని ఎవరు సొంతం చేసుకోలేరు. ఇప్పుడు ఈ వేలంపాట జరపడం వేస్ట్ సార్. కూర్చోండి కూర్చోండి. ఆఫీసర్ గారికి నమస్కారం. నమస్తే రాయుడు గారు. ఈ చెరుకూరు టౌన్ లో 25 లిక్కర్ షాపులు ఉన్నాయి. ఒక్కొక్క షాపుకి విడివిడిగా వేలం వేయటం కంటే మొత్తం అన్ని షాపులకి ఒకేసారి రేట్ ఫిక్స్ చేసి వేలం వేయడం మంచిదని రాయుడు గారు సూచించారు. ఇలా ఒకేసారి వేలం వేయడం విషయంలో మీకు ఎవరికైనా అభ్యంతరం ఉందా? మాకేమీ అభ్యంతరం లేదు. అంతగా కావాల్సి వస్తే రాయుడు గారి దగ్గరే తీసుకుంటాం. చూసారా, నేను చెప్పలేదని వేలంపాట వేస్ట్ అని. మొత్తం ఈ 25 షాపుల విలువ ₹1,00,00,000. 1,10,00,000. 1,20,00,000. 1,30,00,000. 1:30 ఒకటోసారి. 1,40,00,000 అండి. 180. 1:80 ఒకటోసారి. ఎవరది? ఎవరో బావా. 1:80 రెండోసారి. 1,90 అండి. 2 కోట్లు. 2 కోట్లు ఒకటోసారి. ఎవర్రాది? అది అర్థం కావట్లేదు బావా, కనీసం మొహం కూడా కనపట్లేదు. 2 కోట్లు రెండోసారి. 2,10,00,000 అండి. 2:25. 2,25,00,000. 2,25,00,000 ఒకటోసారి. 2,30,00,000. 2,10 దాటితే మనం నష్టపోతాం. అందుకని మన షాపులని మూసేసుకుంటావు బావా. మా నాన్న అప్పుడే చెప్పాడు 5-10 ఇచ్చి పంపించండి షాప్ వద్దని. ఇప్పుడు చూడండి, వాడు మనతో పాటు సమానంగా వేలానికి వచ్చాడు. ఇది వాడి ధైర్యం కాదు, వాడి వెనకాల ఎవరో ఉన్నారు. అదెవరో కనిపెట్టాలి. 2:25 ఒకటోసారి. 2:25 రెండోసారి. 2:25 మూడోసారి. అమ్మో! రాయుడు గారు పంచ పైకి ఎగ్గట్టారంటే ఈ దెబ్బతో ముత్తయ్య గారి పని అవుట్. రాయుడు గారు, రాయుడు గారు, అతనేం చేయదు. నీ తల నరికి తీర్తాన్రా. రాయుడు ఆగు.
పరుగిప్పుడే మొదలైంది. నీ జీవితాంతం పరిగెడుతూనే ఉంటావు. నీ షాపులన్నీ వేలం పాడింది ముత్తయ్య కాదు, నేను. ముత్తయ్య ఎరా, నేను గాలం, నువ్వు చేప. నీటిలో ఉండాల్సిన చేప ఒడ్డున పడితే ఏమవుతుంది? ఈ సేమ్ టు సేమ్ గడ ఎవడరా సడన్ గా ఎంట్రీ ఇచ్చి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. రండి. శని ఆదివారాలు వచ్చేవాళ్ళు బుధవారం వచ్చారంటే ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యమేనమ్మా. నేను చెప్పేది వింటే నువ్వింకా ఆశ్చర్యపోతావు. ఏమిట్రా అంత ఆశ్చర్యమైన విషయం? అమ్మా, నా మీదనున్న కక్షతో వరదరాజులు వాణ్ణి చంపేశాడు. ఎవడమ్మా వరదరాజులు? ఒక వ్యాపార నిమిత్తం వరదరాజులు నా దగ్గరకు వచ్చాడు. ఏం వరదరాజులు అయ్యగారు ఉన్నారా? ఉన్నారు. ఏంటి సంగతే? ఏం లేదు, ఒక వ్యాపారం గురించి ఆయనతో మాట్లాడదామని. ఏ వ్యాపారం? సారా వ్యాపారం. సారా వ్యాపారమా? అన్నయ్య చూసావా ఈ విచిత్రం? ఏంటమ్మా? పృథ్వీనారాయణలు పోలికల్లోనే కాదు ప్రోగ్రెస్ రిపోర్టులోనూ మార్కులు ఒకటే. నీ మొహం. కవల పిల్లలు కదా, పంతులు గారు వీడిని చూసి వాడనుకుని వాడిని చూసి వీడనుకుని కన్ఫ్యూజ్ అయిపోయి ఆ ఎవడో ఒకడని ఇద్దరికి ఒకే మార్కులు వేసేసి ఉంటాడు. ఏమండి, మన పిల్లలు పోలికలే కాదండి, మాట తీరు ఒకటే. అయ్యగారు, మిమ్మల్ని చూడటానికి వరదరాజులు వచ్చాడండి. ఏమిటి వరదరాజులు చెప్పు. ఇంతకాలం మూసేసిన సారా అంగళ్ళు గవర్నమెంట్ వాళ్ళు మన ఊళ్ళో మళ్ళీ తెరుస్తున్నారయ్య గారు. నేను కూడా 10 అంగళ్ళు తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు దయించి 10 లక్షలు అప్పిస్తే. 10 లక్షల? నెలకి 10 రూపాయలు వడ్డీ ఇస్తానయ్య గారు. 10%? అంతే కదయ్యా. 10 నెలల్లో మీరు ఇచ్చిన అసలు కూడా తిరిగి ఇచ్చేస్తా. సారాయి వ్యాపారంలో ఇంత లాభం ఉందా? 10 కాకపోతే 15 లక్షలు ఇస్తాను గాని ఆ షాపులు నువ్వెలా తీసుకుంటావు? వేలం పాటలో. వేలంలో నీకంటే ఎక్కువగా ఇంకెవరన్నా పాడితే వదులుతానా? షాల్తీ లేపేసే వరదరాజులయ్యా నా పేరు. వేలం ఎప్పుడు? చెరుకూరులో ఉన్న 10 షాపుల్ని వేలం వేయమని ఆర్డర్లు వచ్చాయి. ఊరి జనానికి ఈ విషయంలో ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. అమ్మో వరదా, నువ్వు తక్కువడివేం కాదు, మొత్తానికి అందరినీ భయపెట్టేసినట్టున్నావే. వేలం వేయడానికి మీరందరూ ఒప్పుకున్నందువల్ల మా పని చాలా సులభమైంది. అన్ని షాపులు కలిపి మొత్తంగా 5 లక్షలు. 10 లక్షలు. 10,50,000. 10,50,000 ఒకటోసారి. వరదా, అంత మనవాళ్లే. 10,50,000 రెండోసారి. అయ్యా 13 లక్షలు. 13 లక్షలు ఒకటోసారి. 14 లక్షలు. 14 లక్షలు ఒకటోసారి. అయ్యా 15 లక్షలు. 15 లక్షలు ఒకటోసారి. 15 లక్షలు రెండోసారి. 15 లక్షలు. 16 లక్షలు. అయ్యా మీరు. నువ్వు 17 లక్షల పాడు. అయ్యా ఒరేయ్, అయ్యా 15 లక్షలు మనం వీడికి అప్పిస్తే 10% వడ్డీ ఇచ్చి సంవత్సరంలో మొత్తం తీర్చేస్తానన్నాడు. అంటే ఈ వ్యాపారంలో ఎంత లాభం వస్తుందో మనం ఊహించలేమనుకున్నాడు. వరదరాజులు, ఇంత అద్భుతమైన వ్యాపారాన్ని నీకు అప్పచెప్పి నన్ను సోడాలమ్ముకోమంటావా? పాడు, నాకంటే ఎక్కువ పడి ఈ వ్యాపారం నువ్వే సొంతం చేసుకో. ఎవరొద్దన్నారు? అయ్యా చంపేశారు కదయ్యా. అమ్మా, అయ్యగారు వెంటనే అబ్బాయి గారిని తీసుకురమ్మన్నారు. ఎక్కడికి? మార్కెట్ కమ్మా. ఎందుకు? ఇవాళ అయ్యగారు కొత్తగా సారాయంగల పాట పాడారు కదా, మొదటంగడి నారాయణ బాబు గారి చేతే ఓపెనింగ్ చేయించాలని తీసుకురమ్మన్నారు. ఉన్న వ్యాపారాలు చాలక ఇప్పుడు సారాయి వ్యాపారం మొదలెట్టారంట మీ అన్నగారు. ఇదిగో జాగ్రత్తగా తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురా. వ్యాపారం గొడవల్లో పడి ఆయన బిడ్డని మర్చిపోతారు. నేను తీసుకొస్తానమ్మా, నువ్వు చూసుకో. ఏమండి, కొత్త వ్యాపారం మొదలెట్టారట, ఒకేసారి చాలా షాపులు వేలం పాడారట. ఈ విషయం అప్పుడే ఎవరు చెప్పారు నీకు? వరదరాజులు వచ్చాడుగా, అతను చెప్పాడు. వరదరాజులా? అదేంటండి, మన కొత్త షాపు బాబు చేత ఓపెనింగ్ చేయించాలని మీరు చెప్పారని తను బాబుని తీసుకెళ్లాడే. ఇంతకీ నారాయణేడి? హలో, రాయుడు గారు ఉన్నారండి?
ఉన్నారండి. అన్నయ్య, నీకే ఫోన్. నేనయ్యా వరదరాజుల్ని. నీ పెద్ద కొడుకు నా దగ్గరే ఉన్నాడు. రేయ్, నా బిడ్డను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నావా? ఏమండి? రాయుడయ్యా, నీ బిడ్డ నీకు ప్రాణాలతో దక్కాలంటే వేలం పాడిన షాపులన్నీ నాకు ఇచ్చేసేయాలి, లేదా నీ బిడ్డ మీద ఆశ వదులుకోవాలి. ఒరే వరదా, ఇలాంటి బెదిరింపులకు నేను లొంగను. నీ బిడ్డ నీకు అక్కర్లేదా? నాకు వ్యాపారమే ముఖ్యం, బిడ్డ కాదు. అంటే వ్యాపారం కోసం బిడ్డనైనా వదులుకోవడానికి సిద్ధపడ్డావన్నమాట. రాయుడు, రాయుడు, చంపేస్తాను, నీ బిడ్డను చంపేస్తాను. మాట్లాడు. నాన్న, షాప్ లో ఇచ్చేసి నేను తీసుకెళ్ళు నాన్న. ఏమైందండి? అమ్మ నుండి నన్ను దూరం చేయద్దు నాన్న. అమ్మని చూడాలంది నాన్న. విన్నావుగా రాయుడు నీ కొడుకు మాటలు? ఒరేయ్, దేవుడు నాకు 2 బిడ్డల్నిచ్చాడు. అందులో ఒక్కడే దక్కాలని రాసుంటే నేను చేయగలిగిందేమీ లేదు. ఇంకొక గంట మాత్రమే నీ కొడుకు ప్రాణాలతో ఉంటాడు. ఈలోగా నువ్వు మనసు మార్చుకొని కొడుకు కావాలనుకుంటే గుడి దగ్గరకొచ్చి నీ షాపుల లైసెన్సులన్నీ నాకు అప్పచెప్పు. ఇంకొక గంట మాత్రమే రాయుడు, 1 గంట. ఏమండి? ఏమండి? మీకు కన్నబిడ్డ కన్నా వ్యాపారమే ముఖ్యమై ఉండొచ్చు, కానీ నాకు మీకంటే నా కన్నబిడ్డ ముఖ్యం. నా కన్నబిడ్డ నాకు కావాలి, నా నారాయణ నాకు కావాలి, నా నారాయణ. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, వాడి బెదిరింపులకు లొంగకూడదని అలా అన్నాను, కానీ నా బిడ్డ మీద నాకు ప్రేమ లేదా? వాడిని నేను పోగొట్టుకుంటానా? చూడు, నారాయణ్ని 1 అరగంటలో వాడి దగ్గర నుంచి తీసుకొస్తాను చూడు. నారాయణ, వరదరాజు, వరదరాజులు, ఇచ్చేస్తాను రా. నువ్వు అడిగిన షాపులన్నీ ఇచ్చేస్తాను. ఎక్కడ నా బిడ్డ? ఎక్కడరా? చంపేసినాడు, చంపేసి ఆనతిలో పారేసినాడు. నారాయణ, నారాయణ. లక్ష్మి, లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు లక్ష్మి? వీడిని మనిషిగా పెంచుకోవడానికి. ఏమండి, ఎవరైనా పెళ్ళాం బిడ్డల కోసం వ్యాపారం చేస్తారు, కానీ వ్యాపారం కోసం బిడ్డల్ని చంపుకుంటారండి. మీరు కసాయి వారండి, కసాయి వారు. మీలాంటి వ్యాపారంతో నేను కాపురం చేయలేనండి. ఛీ, మీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదండి. రేపు మీ స్వార్థం కోసం మా ఇద్దరిని కూడా మీరు చంపుకుంటారు. నన్ను వదలండి, నేను వెళ్తాను, వదలండి నన్ను. ఆ రోజు వాడు పిచ్చివాడిగా నటించి నన్ను పిచ్చివాడిని చేశాడు. నారాయణ చచ్చిపోయినట్లుగా నన్ను నమ్మించాడు. అయితే ఆ వచ్చినవాడు చచ్చిపోయాడు అనుకున్నాను. నా పెద్ద బాబు నారాయణ అనుకుంటాను. నారాయణ ఇంకా బతికే ఉన్నాడనమాట. ఖచ్చితంగా అతను నీ పెద్ద కొడుకు నారాయణేనమ్మా. నా అన్న నారాయణే. నేను నా బిడ్డను చూడాలి, నన్ను ఆ ఊరికి తీసుకెళ్ళవా? నారాయణ ఎలాంటి వాడో తెలియకుండా అతన్ని ఎలా చూస్తావమ్మా? పృథ్వీ. అవునమ్మా, నేను చిన్న తప్పు చేస్తేనే శిక్షించే మా అమ్మ ఆ కొడుకు మంచివాడా చెడ్డవాడా అనేది తెలియకుండా అతన్ని కలవకూడదని నేనుగా అనడం లేదు, ఒక పోలీస్ ఆఫీసర్గా అనుకుంటున్నాను. అలాగేనయ్యా, పోలీస్ ఆఫీసర్ అయిన నీకు ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు, నేను రానివ్వను. నువ్వు వెళ్ళి వాడు ఎలాంటి వాడో చెప్పే వరకు నేను వాడు మొహం కూడా చూడను. నేను చూడయ్యా. అమ్మ నుండి నన్ను దూరం చేద్దు నాన్న. అమ్మని చూడాలంది నాన్న. నారాయణ, ఏయ్, ఏంటి కంగారు? మీరు భయపడే రాయుడు వచ్చాడా, మిమ్మల్ని భయపెట్టే నరేంద్ర వచ్చాడా? వాళ్ళిద్దరూ కాదు సార్, మమ్మల్ని అందరినీ భయపెట్టించే పర్సనాలిటీ వచ్చాడు సార్. నమస్తే ఇన్స్పెక్టర్. ఐ యామ్
నారాయణ. నేను నా పేరు చెప్పాను. అది నా సభ్యత. మీరు మీ పేరు చెప్పనే లేదు. మీ అసభ్యత. ఇన్స్పెక్టర్ పృథ్వీ. 26 సంవత్సరాల క్రితం నేను ఆ పేరు పిలిచేవాడిని. ఏం కావాలి? అమ్మ, నా అమ్మ. నన్ను గన్న నా అమ్మ, పాలిచ్చి పెంచిన నా అమ్మ, జోలపాడి నిద్రపుచ్చిన నా అమ్మ, గోరు ముద్దలు పెట్టి అల్లారు ముద్దుగా పెంచిన నా అమ్మ. అమ్మ కావాలి. మీ అమ్మగారిని నేను వెతికి తేవాలా? బాగుంది, చాలా బాగుంది. ఇన్స్పెక్టర్, యూఆర్ ఏ పోలీస్ ఆఫీసర్, పబ్లిక్ సర్వెంట్. కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను. కంప్లైంట్ తీసుకోవటం నీ బాధ్యత. తీసుకో. నా అమ్మ పేరు లక్ష్మి, వయసు 50, ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు. చూడటానికి నీలా కాదు, నాలా చాలా అందంగా ఉంటుంది. ఓకే, కానీ నువ్వు చూడాలి చూడాలి అని ఇంతగా ఉవ్విళ్ళూరుతున్న మీ అమ్మగారు నిన్ను చూడటం ఇష్టం లేదంటే? ఇష్టం లేదంటే అది నువ్వంటున్న మాట. ఏ తల్లి తన బిడ్డను చూడటం ఇష్టం లేదని అనదు. మనసు నాకు తెలుసు. కానీ నిన్ను చూడాలంటే నీ గురించి మీ అమ్మగారికి తెలియాలిగా. మంచివాడివో చెడ్డవాడివో ఎలాంటి వాడివో అని. ఇన్స్పెక్టర్ పృథ్వీ, ఆడుకుంటున్న నన్నుగాక నిద్రపోతున్న నిన్నే ఆ వరదరాజులు తీసుకువెళ్ళుంటే ఇప్పుడు నువ్వు అడుగుతున్న ప్రశ్న నేను అడుగుండేవాడిని, నేను చెప్పాల్సిన సమాధానం నువ్వు చెప్పుండేవాడివి. సి మిస్టర్ పోలీస్, గజ దొంగ అయినా గవర్నర్ అయినా ముందో తల్లికి బిడ్డే. బిడ్డ ఎలాంటి వాడైనా తల్లి ప్రేమలో తేడా ఉండదు. అదే అమ్మ మనసు. నేను ఎలాంటి వాడిని అని అడిగావుగా. నా క్యారెక్టర్ ఏంటో నాకే కాదు, నన్ను పుట్టించిన వాడికే తెలియదు. చూస్తా. రోజు నా జీవితంలో ఎంతో ప్రియమైన రోజు. నేను డ్యూటీలో జాయిన్ అయిన రోజు. ప్రతి సంవత్సరం ఈ రోజున యూనిఫామ్ తో అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానుగా. అమ్మా, వచ్చావా? ఇంత ఆలస్యం అయితే నువ్వు రావేమో అనుకున్నాను. అబ్బే, నేను నారాయణ గురించి ఆలోచిస్తున్నా అనుకుంటున్నావా? చచ్చే, అదేం లేదు. ఏమిట్రా? పచ్చడి పొంగరమా? ఎక్కడిది? నేను కష్టపడి దాచిన డబ్బుతో నీకు ఉంగరం చేయించాలనుకున్నాను. కట్టుకున్నవాడు కొని తెచ్చిన మొట్టమొదటి చీర కంటే కన్నబిడ్డ తన సంపాదనతో ఇచ్చిన మొదటి కానుకే తల్లికి ఎంతో అపురూపం బాబు. ఇవాళ నాకెంతో సంతోషంగా ఉందిరా. నాకు కూడా నా జీవితంలో ఈ రోజు ఎంతో ఆనందంగా ఉందమ్మా. ఈ రోజు నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన రోజు కదూ? నేను మర్చిపోయాను రా, ఉండొస్తాను. ఆశీర్వదించమ్మా. దీర్ఘాయుష్మాన్ భవ. నారాయణ్ని చూసావా పృథ్వీ? లేదు, నారాయణ్ని చూడమని అడగటం లేదు. ఒకవేళ నువ్వు వాడిని చూస్తే నేను నీతో ఉన్నాను మాత్రం చెప్పొద్దు. నీ గురించి అతనికి ఎందుకు చెప్తానమ్మా? అతనికి అనుక్షణం నీ గురించేనమ్మా. నిన్ను ఎలాగైనా సరే చూడాలని ఆశపడ్డాడు. అతని ఆశ నిరాశ కాలేదు. ఏమిటా నువ్వు కూర్చో, నేను చూస్తా.
అమ్మా ఆశీర్వదించమ్మా. పృథ్వీ నువ్వు ఇక్కడైతే అయితే లోపల ఉండేది ఎవర్రా? లోపల హలో బ్రదర్, అమ్మని చూసా. నారాయణ. యాహూ, అమ్మని చూసా. అన్నయ్య, అన్నయ్య నేను రాయుడు గారి అమ్మాయిని, మీ చెల్లెలన్నయ్య. మా అమ్మ, మీ అమ్మ, మా అమ్మ చీ అని విసిరేసిన కాపురంలో ఎడమ కాలు పెట్టిన దానికి పుట్టిన పిల్లవి నువ్వు నాకు చెల్లెలేంటి? ఏంటమ్మా బురద? నువ్వే కదన్నయ్య ఇప్పుడు అన్నాని పిలిచినందుకు నానా మాట్లాడినావు. ఇప్పుడు నువ్వే నన్ను ఏమైందని అడుగుతున్నావు. నేనా? బండి మారినంత మాత్రాన నువ్వు మారిపోతావా అన్నయ్య? హలో బ్రదర్, అలా చేసింది నేను కదమ్మా, అచ్చం నాలాగే ఉన్న నా అన్న నారాయణ. నేను అతని సంగతి చూస్తాను, నువ్వు ఇంటికెళ్ళు. వెల్కమ్ వెల్కమ్ ఇన్స్పెక్టర్, నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు. థ్యాంక్స్. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కోల్డ్ డ్రింక్? నేను నీ మర్యాదల కోసం రాలేదు. నువ్వు వచ్చింది ఎందుకైనా మొదటిసారి నా గడప తొక్కావు. ఇంటికొచ్చిన అతిథిని మర్యాద చేయటం నాకు తెలిసిన సంస్కారం. అక్కర్లేదనుకుంటే ఎందుకు వచ్చావో మర్యాదగా చెప్పుకో. నా డ్రెస్ వేసుకుని అందరినీ మోసం చేస్తున్నావు. ఇంకొకసారి అలా జరిగితే అరెస్ట్ చేస్తా. జంజీర్లో అమితాబ్ బచ్చన్, ఎస్పీ పరశురాంలో చిరంజీవి, రౌడీ ఇన్స్పెక్టర్ లో బాలకృష్ణ, అంకుశంలో రాజశేఖర్ వేశారు ఈ వేషం. అమ్మ వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తావా? అయినా నేను ఈ డ్రెస్ వేసుకుని ఎవరిని మోసం చేశాను? మార్కెట్లో మామూళ్ళు వసూలు చేశానా? జైల్లో ఖైదీలను తప్పించానా? మానభంగాలు చేశానా? కూనీలు చేశానా? నానా అమ్మను చూశాను. ఇన్నాళ్ళు జీవితంలో పొందలేని మధురానుభూతిని పొందాను. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని బిడ్డ చూడటం మోసం అనుకుంటే కమ్ అరెస్ట్ మీ. ఎరా, 4 బ్రాందీ షాపులు వేలం పడినంత మాత్రాన ఈ ఊరికి సామ్రాట్ అనుకుంటున్నావా? నా కూతురని తెలిసి కూడా దాని మీద బురద జల్లావంటే నీకెంత పొగరా! రాయుడు, కూలీ సరుకుని వెంటేసుకొని వచ్చి నా మీద చేయి చేసుకుంటావా? తండ్రి ఎంత దుర్మార్గుడైనా వాడి మీద కొడుకు చేయి చేసుకోకూడదు. వీడంతా వీడి బిసాజంతా. రారా రారా, దమ్ముంటే నా మీ చేయరా. నిన్ను కొట్టడానికి నేను నీ ఊరు రాలేదు, నీ కొంప కూల్చడానికి, నిన్ను సమూలంగా నాశనం చేయాలి వచ్చా. ఏమిట్రా ఏమిట్రా వాగుతున్నావు? ఏయ్, మా అమ్మ వదిలేసిన స్థానంలోకి వచ్చిన దానివి, ఎక్కువగా మాట్లాడకు. నీ కూతురు కోసం నా మీద చెయ్యి వేశావు, పోనీలే అని ఊరుకున్నా. నువ్వు ఉంచుకున్న దానికోసం నా మీద చెయ్యి వేశావు,
ఊళ్ళో ఒక పోలీస్ స్టేషన్ ఉంది, దానికి ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. మీరందరూ ఇష్టం వచ్చినట్టు చేస్తూ పోతే చూస్తూ ఊరుకోవడానికి నేను చేతకాని వాడిని కాదు. సెల్లో తోసి లాఠీ పవర్ ఏంటో చూపిస్తా. ఆల్ ఆఫ్ యూ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. ఐ సే గెట్ లాస్ట్. మిస్టర్ రాయుడు, దేవుడు నీకు 2 కొడుకుల్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకడు చంపడానికి, ఇంకొకడు కొరివి పెట్టడానికి. మిస్టర్ నారాయణ, ఆహా, రాయుడు గారి గురించి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చావు. బీ కేర్ఫుల్. సముద్రంలో వలవేసి ఈ చేపను పట్టుకోవడం కష్టం అనుకుంటే ఈ చిన్న చెరువులో ఇత్తుందే. నేను తప్పు చేయకుండానే నాకు అడ్వాన్స్ గా శిక్ష వేయించావు. నేను శిక్ష అనుభవించే ఇప్పుడు తప్పు చేయటానికి వచ్చాను. పాల్ 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 పాల్. కట్టుకున్న భార్య అయినా ఇష్టపడితేనే ముట్టుకోవాలి. పెళ్ళే కాలేదు. తప్పు నాన్న. ఆ ఇన్స్పెక్టర్ దాని చేతికి కర్ర ఇచ్చాడు, నువ్వు కటింగ్ ఇస్తున్నావా? ఏమైనా సరే దీన్ని మాత్రం ఇప్పుడు వదిలేది లేదు. తప్పు. కృష్ణ, ఇది నీ డిపాజిట్ డబ్బు 3 లక్షలు. మీ అమ్మాయి పెళ్లి జామ్ జామ్ అని చేయించు. 10 సంవత్సరాల నుంచి కొద్ది కొద్దిగా కూడబెట్టిన డబ్బు 3 లక్షలయ్యి వాళ్ళ చేతికి అందింది. చాలా సంతోషంగా ఉంది. శ్రీమతి సుశీలా నరసింగరాయుడు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి గాయత్రిని శ్రీ నరేంద్ర రాయుడు గారి ఏకైక కుమారుడు చిరంజీవి రాజకుమార్ కిచ్చి వివాహం జరిపించడకు పెద్దల సమక్షంలో నిశ్చయించడమైనది. అయ్యా అయ్యా, మీ అబ్బాయి గారిని సిఐ గారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి. ఎందుకు? నాకు తెలియదండి. నీకే తెలియదంటే బాబా, ఇది తప్పకుండా నా కొడుకు పెళ్లి ఆపు చేయాలని కక్షతో చేసిన పని. కానే కాదు, నన్ను పోలీస్ స్టేషన్ కి రప్పించడానికి వాడిని అరెస్ట్ చేశాడు. మీరు వెళ్ళక్కర్లేదు. వాడి పని ఎందుకు చేశాడో నేనే వెళ్ళి తేల్చుకొస్తాను. ఒకడు నా కూతురు మీద బురద చల్లి అవమానించాడు, ఇంకొకడు నాకు కాబోయే నుండి కావాలని జైలు పాలు చేశాడు. మీకు చేతనైతే మీ తండ్రి మీద చూపించండి రా మీ ప్రతాపం. అంతేగాని
చేతగాని దద్దమల్లా అమాయకుల మీద చూపించకండి మీ ప్రతాపం. నాకెవ్వరి మీద పగా ప్రతీకారాలు లేవు. తప్పు చేసిన వాడిని దండించడమే నా డ్యూటీ. మరి అలాంటప్పుడు నా కొడుకు ఏం తప్పు చేశాడంట? నువ్వొక్కడివే వచ్చుంటే చెప్పుండేవాణ్ణి. ఆ రాయుడు గారి భార్యతోటి వచ్చావు, చెబితే అంత బాగోదు. చెప్పకపోతే బాగుండదు. అతను మా కాబోయే అల్లుడు. చెప్పు. మీ ఏకైక అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే ఈ అల్లుడు పట్టపగలు గెస్ట్ హౌస్ లో 4 అమ్మాయిలతో మొగుడు పెళ్లాలాటాడుతున్నాడు. నీ కాబోయే ఈ అల్లుడిని నేను అరెస్ట్ చేసింది వ్యభిచారం కేసులో. ఏయ్, వాళ్ళని తీసుకురండి. మీ కాబోయే అల్లుడు ఎలాంటి వాడో మీకు తెలియాలిగా. అందుకే అతన్ని అరెస్ట్ చేసి మిమ్మల్ని పిలిపించాను. వేరే ఎవరైనా అయి ఉంటే మందలించి వదిలేసేవాణ్ణి. చూడమ్మా, ఆ అమ్మాయి నీ కూతురు మాత్రమే కాదు, నాకు చెల్లెలు కూడా. నా కూతుర్ని కాదు, నీ చెల్లెల బతుకు నాశనం కాకుండా కాపాడాను. నేను ఇప్పటి వరకు నీలో కరుడు కట్టిన పోలీస్ ఆఫీసర్ని చూశాను. ఆ పోలీసు గుండెల్లో అభిమానాన్ని, అనురాగాన్ని, బాధ్యత తెలిసిన అన్న ప్రేమని చూస్తున్నాను. నీకు చెల్లెలు దొరికింది. నాకు 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 కొడుకు దొరికాడు. రేట్రారా, దరిద్రం టెలిగ్రామ్ రూపంలో రావటం ఇదే కదా. 3 ముళ్ళు వేయించి 3 తరాలు సుఖపడేట్టుగా రాయుడు గారు ఆస్తి కొట్టేద్దామని ప్లాన్ వేస్తే 3 నిమిషాల సుఖం కోసం కక్కుర్తిపడి మ్యాటర్ మొత్తం ముంచేసావు కదంట్రా. రాయుడు గారు మీరు నన్ను ఇలా మోసం చేస్తారని కల్లో కూడా అనుకోలేదయ్యా. ఏమిటి నువ్వు అనేది? అవునయ్యా, మీరిచ్చిన 3 లక్షల రూపాయల చెక్కు తీసుకొని బ్యాంక్ వెళ్తే డబ్బు లేదు, చెక్కు చెల్లదు పొమ్మన్నారయ్యా. ఏమిటి కృష్ణ నువ్వు మాట్లాడేది? నీ 3 లక్షలే కాదు, ఊరిచ్చిన డబ్బు మొత్తం అంతా ఆ బ్యాంకులోనే వేశాను. మీరు ఎప్పుడైనా డబ్బు గురించి మా బ్యాంక్ వచ్చారా? రాలేదు. చూడండి రాయుడు గారు, ఈ చెక్ బుక్స్, ఈ చలానాలు మా బ్యాంకులానే ఉన్నాయి, కానీ ఇవి డూప్లికేట్స్. నకిలీవి తయారు చేసేవాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు. మీ అకౌంట్ లో డబ్బు లేదు, అసలు అకౌంటే లేదు. మేనేజర్, మనిషికి 30,000 చొప్పున 3,000 మంది నా దగ్గర చిటీ కట్టారు. ఆ డబ్బంతా తీసుకొచ్చి నా బావమరిది నరేంద్ర మీ బ్యాంకులోనే డిపాజిట్ చేశాడు. అతను నాకు ద్రోహం చేశాడంటారా? కాదు, మోసం మీ బ్యాంకులోనే జరిగింది. చేయదీన్ సార్, అన్నదమ్ములే ఈ రోజుల్లో మోసం చేస్తున్నారు. బావమరిది ఒక లెక్క, ఇక్కడ డబ్బు వేస్తున్నానని చెప్పి వాడు ఆ డబ్బులు తీసుకెళ్లి ఎక్కడో వేసుకున్నాడు. వెళ్ళి వాడి చొక్కా పట్టుకోండి సార్. నరేంద్ర, 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 ఏయ్ నరేంద్ర, ఏడేవాడు? రాత్రి తండ్రి కొడుకులు ఇద్దరు ఇల్లు పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు కష్టపడి కడుపు మార్చుకుని మీ దగ్గర కూడబెట్టుకున్న డబ్బు వాళ్ళకు కావాలని బయట గొడవ చేస్తున్నారు. మీ సమాధానం? వాళ్ళు డబ్బు నా దగ్గర దాచుకున్నమాట సత్యం, కానీ నేను వాళ్ళని మోసం చేయలేదు. మోసం చేసిన వాళ్ళు వాళ్లతో పాటు నన్ను మోసం చేశారు. నమ్మక ద్రోహి నా బావమరిది. మీరెవరి వల్లైనా మోసపోవచ్చు, కానీ మీ వల్ల మోసపోయిన జనానికి సమాధానం ఏం చెప్తారు? నాకు 10 రోజులు టైం కావాలి. నా సర్వస్వాన్ని అమ్మైనా సరే వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తాను. దయచేసి అందరినీ వెళ్ళిపోమని చెప్పండి. ఆ రోజు ఆయన కోళ్లను చూపించి పావురాలనమంటే అందరూ పావురాళ్లే అన్నారు. ఈ రోజు ఈ డిపాజిట్ డబ్బును కూడా చిత్తు కాగితాలంటాడు, అందరూ చిత్తు కాగితాలే అనండి. అందుకే తమ దాకా వస్తే గానీ తెలియదంటారు. అయ్యా, నా జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న సొమ్ము. నేను ఆ రోజే చెప్పాను, మీరు దాచుకున్న డబ్బు ఏదో ఒక రోజు నేనే ఇప్పించాల్సి వస్తుందని. ఇప్పుడేమైంది? దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. రాయుడు గారు ఆయన ఆస్తులు అమ్మేనా సరే మీ డబ్బు మీకు ఇచ్చేస్తానన్నారు. 10 రోజులు టైం కావాలన్నారు. నేనున్నాను, మీరు వెళ్ళండి. రాయుడు గారి అంగీకారంతో ఆయన ఇష్ట ప్రకారమే రాయుడు గారి సమక్షంలో రాయుడు గారికి చెందిన బస్సుల్ని, కళ్యాణ మండపాన్ని, ఇంటిని, సినిమా హాల్ని, పెట్రోల్ బంకుల్ని,
ఆయన స్థిర చరాస్తుల మొత్తాన్ని సిబిసి ఆర్డర్ సెక్షన్ 21 యాక్ట్ ప్రకారం వేలం వేయడం జరుగుతుంది. 3 సంవత్సరాల క్రితం రాయుడు గారు కొన్న 30 లేలాండ్ బస్సుల విలువ 2,50,00,000. 2,60,00,000. 2,70. 3 కోట్లు. మూడు కోట్లు ఒకటోసారి, 3 కోట్లు రెండోసారి, 3 కోట్లు మూడోసారి. శ్రీ రాయుడు ట్రావెల్స్ కి సంబంధించిన 30 బస్సుల్ని 3 కోట్ల రూపాయలకి మిస్టర్ నారాయణ వేలం పాడారు. రాయుడు గారి కళ్యాణ మండపం చెరుకూరి బస్టాండ్ పక్కన ఉన్న 6 గ్రౌండ్ల స్థలంలో ఉంది. ఈ లక్ష్మీ కళ్యాణ మండపానికి ప్రభుత్వం ధర 60 లక్షలు. ఆ కళ్యాణ మండపానికి నేను ఇచ్చేది 1 కోటి రూపాయలు. ఆ మండపం అమ్మ పేరు మీద ఉన్నందువల్ల 2,50,00,000. 1,50,00,000 ఎక్స్ట్రా. 2,50,00,000 ఒకటోసారి, 2,50,00,000 రెండోసారి, 2,50,00,000 మూడోసారి. రాయుడు గారి ఇల్లు, పెట్రోల్ బంకుల్ని, సినిమా హాల్ని ఇప్పుడు వేలం వేస్తున్నాం. వీటి ప్రభుత్వ ధర 2.5 కోట్ల రూపాయలు. ప్రభుత్వం వారి పాట 2.5 కోట్ల రూపాయలు. 4 crores. ఇతను కావాలని రేటు పెంచుతున్నాడు, మనం సైలెంట్ గా ఉండటం మంచిది. 4 crores. 4 కోట్ల రూపాయల పైన ఎవరైనా పాడతారా? 4 కోట్ల రూపాయలు ఒకటోసారి, 4 కోట్ల రూపాయలు రెండోసారి, 4 కోట్ల రూపాయలు మూడోసారి. రాయుడు, నీ ఆస్తులన్నీ కొనేసా. 26 సంవత్సరాలు వ్యాపారం కోసం నా తల్లి ఒడి నుంచి నన్ను దూరం చేశావే. అందుకే నీ వ్యాపారాలన్నీ తుడిచిపెట్టి నిన్ను నడి రోడ్డు మీదకి తెచ్చా. అంతేకాదు, గొయ్యి తీసి నిన్ను పాతిపెట్టి దాని మీద మొక్క నాటకపోతే ఈ నారాయణ ఆ అమ్మ కొడుకే కాదు. ఒరే ద్రోహి, నాకు ద్రోహం చేశావు. నన్ను మోసగించిన ఆస్తులంతా కాజేశావు కదరా. నేనా నీకు ద్రోహం చేశానా? చదే 26 సంవత్సరాల క్రితం మా అన్నయ్యని నమ్మించి మోసం చేసింది నువ్వు. మీ అన్నయ్య? అన్నయ్య అని అంతించేవిడి మర్చిపోయావా? ఎంట్రీ ఇస్తాడు చూడు. హలో రాయుడు, నరసింగరాయుడు కులాసా? నువ్వు వరద, నీ వల్ల వ్యాపారంలో నష్టపోయిన వరద, నువ్వు మోసం చేసిన వరద రాజులో. నీ పక్కనే ఉండి నీ చెల్లికి మొగుడై నీ ఆస్తి మొత్తం స్వంతం చేసుకున్నది ఎవరో తెలుసా? నా తమ్ముడు. నీ డబ్బుతో నీ ఆస్తిని కొన్నది నీ కొడుకే. ఆ రోజు నువ్వు వద్దని విసిరేశావే, నీ కన్న బిడ్డ. రాయుడు, ఆ రోజు నువ్వు 15 లక్షలు నాకు ఇచ్చుంటే ఈ రోజు నీకు ఈ దుస్థితి వచ్చుండేది కాదు. అప్పుడు నన్ను దెబ్బ కొట్టావు, ఇప్పుడు నిన్ను దెబ్బ మీద దెబ్బ కొట్టి వడ్డీతో సహా వసూలు చేశాను. నేను తయారు చేసిన విల్లు నా తమ్ముడు, నువ్వు వదిలేసిన బాణం నీ కొడుకు. రెంటిని సంధించాను, నిన్ను దెబ్బ కొట్టాను. ఆఫీసర్, మేము కట్టవలసిన మొత్తానికి డ్రాఫ్ట్. లాయర్ గారు చెప్పండి. నా ఆస్తి మొత్తం నా కొడుకు నారాయణ పేరు మీద రాయండి.
అందరూ కలిసి మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారు. ఆఖరికి మీ చెల్లెలు భర్తే మీ శత్రువు తమ్ముడన్న సంగతి కూడా మీరు తెలుసుకోలేకపోయారు. ఆ ముత్తయ్య మాటలు నమ్మి నరేందర్ని ఇంటల్లుండి చేసుకున్నాను. అతనికెవరూ లేరు, అనాథ. కానీ వ్యాపారంలో మాత్రం గట్టివాడు, బుద్ధిమంతుడు, మంచివాడని చెప్పాడు. అంటే ఆ ముత్తయ్యకు నరేందర్ ఎవరో ముందే తెలుసు. నన్ను దెబ్బ కొట్టడానికి వాళ్ళు కావాలని ఇలా ప్లాన్ చేశారు. వాణ్ణి నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నాను. కానీ రూమ్లన్నీ చెక్ చేయండి. ఏమిటిది? అది మేము అడగాల్సిన ప్రశ్న. నాకు అర్థం కావడం లేదు. ముత్తయ్యని మీరే హత్య చేశారు. లేదు లేదు, ఈ హత్య ఇది చేయలేదు. ఇది కూడా వరదరాజుల పని అయి ఉంటుంది. పృథ్వీ, నా మాట విను. మీ నాన్న నమ్ము. తండ్రి కొడుకుల బంధుత్వాలు చుట్టరికాలు చుట్టడానికి రాలేదు. హత్య చేశాడన్న అనుమానంతో అరెస్ట్ చేయడానికి వచ్చిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని. ఆ కత్తి ఇక్కడున్నంత మాత్రాన మా నాన్ని హత్య చేశాడనేంటి? ఆ చంపిన వాళ్ళు ఆ కత్తిని ఇక్కడ పారేసి ఉండొచ్చుగా. ఉండొచ్చు. కేవలం ఈ కత్తి ఆధారంగా ఆయన అరెస్ట్ చేయడం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక బ్రాందీ కొట్టు పాడినందుకు ముత్తయ్యను ఊరందరూ చూస్తుండగా చంపడానికి వెంటపడ్డ ఈయన ఇవాళ తన ఆస్తి మొత్తం పోవడానికి కారకుడైన ముత్తయ్యని ఎందుకు చంపి ఉండకూడదు అని మా డిపార్ట్మెంట్ ఆలోచన. అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఇదిగో వారెంట్. లక్ష్మి, ఆనాడు నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష విధించావు. కానీ నేను ఆ శిక్ష అనుభవించలేదు. మరొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా బ్రతికాను. ఇప్పుడు ఆ తప్పుకి నీ బిడ్డలు నన్ను శిక్షించారు. ఒకడు నన్ను చంపి గొయ్యి తీసి పాతి పెడతానన్నాడు. మరొకడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాడు. నా పిల్లలు నన్ను శిక్షించినందుకు బాధపడటం లేదు. కానీ నువ్వు నన్ను క్షమించానని ఒక్క మాట అంటే నాకంతే చాలు. ప్రజల కోసం, పరువు కోసం మీ ఆస్తిని ఎప్పుడు మీరు అమ్ముకున్నారో ఆ క్షణం నుండి నేను మిమ్మల్ని గౌరవిస్తున్నానండి. లక్ష్మి, నేనే తప్పు చేసినా ధైర్యంగా ఒప్పుకుంటాను. కానీ ఈ తప్పు నేను చేయలేదు. ఆ ముత్తయ్యని ఏమండి, బాధపడకండి. న్యాయం గెలుస్తుంది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ రాయుడు పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టాడు. నాన్న, సింహంలా గర్జించే మా నాన్న ఇప్పుడు ఇలా మౌనంగా బోన్లో ఉండటం చూస్తుంటే బాధగా ఉంది. మా డిపార్ట్మెంట్ మిమ్మల్ని నేరస్తుడని అనుమానించింది. అయినా రేపు కోర్టులో మీరు నిర్దోషం రుజువు అవుతుంది. అమ్మా, నా కోసం వచ్చావా? ఆ రోజు నేను పృథ్వీగానే వచ్చాను, పృథ్వీగానే చూశావు. ఇప్పుడు నన్నుగా చూడమ్మా. నీ బిడ్డ నారాయణ్ణి ఒక్కసారి ముట్టుకోమ్మా, ముట్టుకోమ్మా, ముట్టుకోమ్మా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ చేతులు నన్ను తాకవా? నా మీద కోపమా? నేను తప్పు చేశానా? నేనే తప్పు చేయలేదనుకుంటున్నాను.
నేను చేసింది నీకు తప్పనిపిస్తే కసి తీరా కొట్టమ్మా. అలా అయినా ఈ చేతులు నన్ను తాకుతాయి. కొట్టమ్మా. నారాయణ 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 అని నా అమ్మ నన్ను పిలిచింది. నారాయణ అని నా అమ్మ నన్ను పిలిచింది. 26 ఏళ్లయింది ఆ పిలుపు విని. మనిద్దరిని విడతీసి ఆ పిలుపుకు దూరం చేశాడు నాన్న. అందుకే వేసా శిక్ష. అమ్మా, వ్యాపారం కోసం నన్ను తాకట్టు పెట్టాడు. నేను బాధపడలేదు. నా తల్లి వడి నుంచి ఆ పసి వయసులో నన్ను దూరం చేశాడు చూడు, నన్ను బాధ పెట్టింది. నేను నీ దగ్గరే ఉండుంటే నీ ఒడిలో ఆడుకుంటూ 1,000,000 సార్లు అమ్మా అమ్మా అంటూ పిలుచుకునేవాడిని. నాకు అదృష్టం లేకుండా చేశాడు. అతన్ని క్షమించగలనమ్మా? చెప్పు. నారాయణ, చిన్నప్పటి నుంచి ఎప్పుడు కష్టం కలిగినా, ఎప్పుడు దెబ్బ తగిలినా అమ్మా అమ్మా అంటూ అరిచేవాడిని. ఈ 26 సంవత్సరాల్లో నారాయణ అని ఒక్కసారైనా పిలిచావమ్మా? ఒక్కసారి ఏంట్రా? అస్తమాను నీ గురించి అనుకుంటుండేదాన్ని. పృథ్వీని పిలిచినప్పుడల్లా పృథ్వీ నారాయణ నీ పేరు వాడితో కలిపి వాడిని పిలిచేదాన్ని. వాడి నుంచి నిన్ను వేరు చేయిందాన్ని. నా నుంచి నిన్ను వేరు చేసుకోగలనా బాబు? అమ్మా, నేను మంచివాడినో చెడ్డవాడినో తెలియకుండా నువ్వు నన్ను చూడటానికి ఇష్టపడవని పృథ్వీ చెప్పాడు. ఇప్పుడు నన్ను చూడటానికి వచ్చావంటే ఒరే, తప్పు దొంగ నోట్లు అచ్చు వేసేవాడిదే కాని కాగితాంది కాదురా. స్వచ్ఛమైన తెల్ల కాగితం లాంటి నీ జీవితం మీద తప్పుడు ముద్ర వేశాడు రా వరదరాజులు. అమ్మా, ఈ రోజు నువ్వు నన్ను చూడటానికి కారణం ఆయనేనమ్మా. ఆ రోజే నన్ను చంపుంటే ఈ రోజు నువ్వు నన్ను చూసుండేదానివి కాదు. ఇప్పుడు అతను నన్ను చంపినా ఆనందమేనమ్మా. ఎందుకో తెలుసా? నా అమ్మ నన్ను చూడటానికి వెతుక్కుంటూ వచ్చింది, మాట్లాడింది. ఇది చాలు ఈ జీవితానికి. నీ తల్లి నిన్ను చూడ్డానికి వచ్చిందని ఆనందిస్తున్నావే, నేనెందుకు వచ్చానని ఒక్క మాట కూడా అడగలేదే. ఇంటికి వచ్చిన తల్లిని ఎందుకు వచ్చావమ్మా అని ఏ కొడుకైనా అడుగుతాడమ్మా? నారాయణ, నువ్వు నాకు మాట ఇవ్వాలయ్యా. నాకు ప్రమాణం చెయ్యాలి. ఈ ఆస్తి మొత్తం రాసిచ్చామంటావా? చచ్చా, మరేంటమ్మా? మన ఇద్దరిని విడగొట్టినందుకు మనం ఆయనకి తగిన శిక్షే విధించాం. అమ్మా, అవును. ఇన్నేళ్ళు ఆయన ముఖం చూడకుండా నేను బతికాను. నువ్వు ఆయన నడివీధి పాలు చేశావు. చాలు, ఈ శిక్ష చాలు ఆయనకి. నారాయణ, ఇన్నేళ్లు నీ కోసమే ఆయనకి నేను దూరం అయ్యానే కాని ఆయన కట్టిన ఈ తాళిని నా గుండెల్లోనే దాచుకున్నాను. ఈ తాళి నాకు చాలా పవిత్రం. నా తాళి నాకు దూరం చెయ్యొద్దయ్యా. నా తాళి నాకు దూరం చెయ్యొద్దు. నారాయణ, ఏ కొడుకైనా తండ్రిని మందలించచ్చు కానీ తండ్రిని శిక్షించకూడదు. నీ తండ్రికి నీ చేతులతో ఏ హాని తలపెట్టదని నా మీద ఒట్టేసి చెప్పు. నాకు వ్యాపారమే ముఖ్యమంటూ నన్ను పెంచకుండా వదిలేసిన నా తండ్రి, అతను పెంచుకున్న ఆస్తి అంతస్తు ఆయన్ని నాశనం చేస్తున్నాను అనుకున్నానే తప్ప దానికి నువ్వు బాధపడుతున్నావని ఏనాడు అనుకోలేదమ్మా. అమ్మా, నువ్వు బాధపడే పని ఈ నారాయణ ఏది చేయడు. అమ్మా, నీ ముఖంలో కళకళలాడుతున్న ఈ కుంకుమ నా కారణంగా జరగదమ్మా. చాలు బాబు, ఈ మాట చాలు. ఇంత మాట చాలు. చాలు అమ్మా. ఏం బాబు? నీకో మాట చెప్పనా? చెప్పయ్యా. ఓ బిడ్డ కోసం తల్లి వచ్చిందని ఆనందపడ్డాను. ఓ భర్త కోసం భార్య వచ్చిందని తెలుసుకున్నాను. నారాయణ, ఆ భర్త కోసం ఈ భార్య వచ్చింది. ఈ అనాథ కోసం
ఎవరు వస్తారు? నేనున్నాను రా రానా, నేనున్నాను రా. అమ్మో నాన్న, నీకోసం నారాయణ, నా బాబే. నారాయణ, ఆ రాయిని మాత్రం వదలకు. ఏసై అయ్యో 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 అన్నా అన్నా, రాయుడు గారిని ఎవరో చంపేశారన్నా. నారాయణ, తొందరపడి చంపేశావు బిడ్డ. ఎందుకురా అలా చేశావు? నేను చంపలేదు. నువ్వే చంపావు. లేదు, నా బిడ్డ చంపలేదు. రాయుడు గారిని చంపుతానని పబ్లిక్ గా ఎన్నోసార్లు అన్నావు. అన్నమాట నిజమే గానీ నేను చంపలేదు. నిన్న పోలీస్ స్టేషన్ కు వచ్చిన ముసుగు మనుషుల్లో ఒకడు నారాయణ అని నీ పేరే పిలిచాడు. నాకేం తెలీదు. నేను అసలు పోలీస్ స్టేషన్ కి రాలేదు. అవన్నీ కోర్టులో చెప్పుకో. పద. నారాయణ, నీకేమీ అవదు. నిన్ను లోపలేయడం వరకేరా ఈ పోలీసులు చేయగలిగేది. ఈ తండ్రి నా బయటికి తీసుకురావడానికి నిన్ను లెక్క పెట్టుకో. 24 గంటల్లో నిన్ను బయటికి తీసుకొస్తాను. ఆ రాయుడి తలరాత ఎలా రాశానో చూసావా? అరెస్టు, పోలీస్ స్టేషన్ అన్నావు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నిజం చెప్పడానికి. ఏంటా నిజం? నాన్నని ముత్తయ్యని చంపింది నిన్ను పెంచిన వరదరాజులే అని చెప్పడానికి తీసుకొచ్చాను. అంతేకాదు, అంతకు ముందు ఒక ఇన్స్పెక్టర్ ని చంపి ఆ నేరం కూడా నాన్నగారి మీద వేసిన దుర్మార్గుడు ఆ వరదరాజు. నా గురించి ఏమైనా వాగు, కానీ నా తండ్రి గురించి ఏమైనా మాట్లాడావో నేనుగా ఉన్నాను. ఎవరు నిన్ను పెంచింది? ఎవరు వరదరాజులు? అనాథలకు ఆశ్రమాలు కట్టించిన దేవుడా? పేదలకి హాస్పిటల్స్ కట్టించిన ధర్మాత్ముడా? దిక్కు మొక్కు లేని వాళ్ళకి ప్రతి ఏటా పెళ్లిళ్లు జరిపించే మహాత్ముడా? నా వాడొక దొంగ, దుర్మార్గుడు, నీచుడు, హంతకుడు. అమ్మకి ఆమె భర్తను చంపనని ఒట్టేశా, కానీ నీ చావు నా చేతిలోనే ఉంది. ఇది అమ్మ కూడా ఆపలేదు. నిజాన్ని మంచి మాటలతో చెప్పాలనుకున్నాను, నీకు అర్థం కాదు.
సరే సరే, వరదరాజులు మంచివాడే కావచ్చు, కానీ నేను నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాడు నన్ను చూడగానే హత్యా నేరం నీ మీద ఎందుకు వేశాడు? నారాయణ తొందరపడ్డావరా అని ఎందుకు అడగాల్సి వచ్చింది చెప్పు. ఆ రోజు పోలీస్ స్టేషన్లో ముసుగులేసుకుని నాన్నను చంపడానికి వచ్చిన మనుషులు నారాయణ వదలకు అని నీ పేరే ఎందుకు చెప్పాల్సి వచ్చింది చెప్పు. ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశాడే మీ నాన్న, ఆస్తి తాలూకా పత్రాల జిరాక్స్ చదివి చూడు, వీటిలో ఏముందో. నారాయణ తదనంతరం ఈ ఆస్తి మొత్తం చేగొండి వరదరాజులు గారికే సొంతం కాబడుతుంది. నారాయణ అంగీకారంతోనే ఈ దస్తావేజులు రాయబడ్డాయి. ఈ దస్తావేజులకు ఇరు వర్గాలు అంగీకారం తెలిపి ఉన్నారు. నీ తర్వాత ఈ ఆస్తి మొత్తం వరదరాజులకే దక్కుతుందని రాసింది. తండ్రి తదనంతరం ఆస్తి మొత్తం కొడుకుకి హక్కు ఉంటుందని విన్నాను, కానీ కొడుకు తర్వాత తండ్రికి దక్కుతుందని ఇక్కడ వింటున్నాను. శభాష్, అంటే నీ కథకి తెరవేయాలని ముందే వరదరాజులు నిర్ణయించాడు. ఇప్పటికి కూడా నేను చెప్పిందంతా నువ్వు నమ్మకపోతే నీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు, కానీ నువ్వుగా కాదు, పృథ్వీగా అమ్మను చుట్టానికి నా వేషం వేసావే, అది వేషం కాదు. నా వేషంలో చెల్లెల్ని అవమానించావే, అది వేషం కాదు. ఇన్నాళ్ళు నువ్వు నమ్మిన వాళ్ళ నిజమైన వేషం ఏమిటో నీకు తెలియాలంటే ఇప్పుడు వేసే వేషమే నిజమైన వేషం. కమాన్, వేసుకో. వీడెందుకు వస్తున్నాడ్రా? హలో ఇన్స్పెక్టర్, రండి. అవును, ఇక్కడున్న ఒక్క చెడ్డవాడు నారాయణ గారిని తీసుకెళ్లిపోయారు కదా, మరి మంచి వాళ్ళ దగ్గరకు వచ్చారేటి? వీడెందుకు వచ్చాడో ఇప్పుడు నాకు అర్థమైందిరా. 24 గంటల్లో ఆ నారాయణ గారిని బయటికి తీసుకొస్తానన్నాం కదా, ఇంకా బెయిల్ తీసుకురాలేదేమిటా అని తమ్ముడు అన్నయ్య కోసం తమ్మయ్య వచ్చాడ్రా. మేమే వస్తాం. ఎక్కడికి? కోర్టుకి. ఎందుకు? నారాయణ గాడే రాయుడు గారిని చంపాడు అని చెప్పింది. ఐ విట్నెస్ 4 eyes 2+2. నేనున్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు అన్నది. అబే, అదంతా ఇన్ని రోజులు కొడుకులా పెంచింది కరవడానికి, ఆ రాయుడి కుటుంబాన్ని వాడి కోటను కరిచి కూల్చడానికి నేను పెంచిన కుక్కరా నారాయణ. పాలు పోశాను, మరిగింది, ఎముక వేశాను, కరిచింది. అన్నయ్య, అసలు ఎందుకు పెంచామో ఆ సస్పెన్స్ కూడా ఎందుకు చెప్పారు ఇన్స్పెక్టర్కి? నా ఆస్తి అంతా అనుభవించడానికే వాణ్ణి పెంచానని వాడు అనుకుంటున్నాడు. వాణ్ణి చిన్నప్పుడే చంపకుండా ఇంతవరకు పెంచింది ఆ రాయుడు రక్తాన్ని వాడి రక్తంతోనే కొట్టాలని, నా పాపాలన్నీ వాడి అకౌంట్లో వెయ్యాలని. కానీ ఆ పిచ్చివాడికి తెలియదు. అది బ్యాక్ డ్రాప్. ఇప్పుడు ఫ్రంట్ లో ఉంటది చెడుగుడు కబాడీ. నారాయణ, వచ్చావా? నాకు తెలుసు నువ్వు వస్తావని. నీకు బెయిల్ తీసుకురావడానికి వస్తుంటే ఆ ఇన్స్పెక్టర్ గారు అడ్డం పడి నన్ను బయట లేకుండా కొట్టాడ్రా.
చేసుకుంటావా? అబ్బా! ఏయ్, ఎవడి దగ్గర అయితే అబద్ధాలు చెప్పాలో వాడికి నిజం చెప్పారు, ఎవడికైతే నిజం చెప్పాలో వాడికి ఎందుకురా అబద్ధాలు చెప్తారు? నా వేషంలో వచ్చింది నారాయణ, వాడి వేషంలో వచ్చిన నేను పృథ్వీ. నారాయణ ఏమన్నారా? కుక్కను పెంచామంటారా? మన పేరు నారాయణ. నారాయణ నారాయణ. రేయ్, మీకు తెలిసి ఒక కుక్కను పెంచామనుకున్నారు, కానీ మీకు తెలియకుండానే ఒక సింహాన్ని పెంచారా? ఒక నేరస్తుడిని చంపి నువ్వు నేరస్తుడివి కావద్దు. కాలు చెయ్యి వీరికి నడవటానికి కూడా చేతకాని వాడిని నువ్వెందుకు శిక్షిస్తావు? వాడు చేసిన పాపాలకి చట్టమే శిక్షిస్తుంది. నాకు నా అన్న కావాలి. నా క్యారెక్టర్ ఏంటో నాకే కాదు, నన్ను పుట్టించిన వాడికి కూడా తెలియదని ఎప్పుడు అంటుంటావుగా. ఇప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో నేను చెప్తాను. నువ్వు మంచివాడివి. పేరు పెట్టండి బావగారు. జయం విజయం విజయ నరసింగరాయుడు. ఏయ్, ఏయ్, మ్మ్. మ్మ్. ఆ. మ్మ్.